7 సమిట్స్ అంటే 7 కాంటినెంట్స్‌లోని హైయెస్ట్ పీక్ అండి. అన్ని ఖండాల్లోని హైయెస్ట్ పాయింట్‌ని ఎక్కి మనం ఎక్కుతాం. దాన్ని 7 సమిట్స్ అంటారు. అబ్బబ్బబ్బా! అన్నిటికన్నా ఈజియెస్ట్ బేసిక్‌ది కిలిమంజారో. అంటే మన స్టార్టింగ్ ఎప్పుడైనా ఎందుకు ఈజీ అంటారు? అది హైట్ ఎక్కువ గానీ గ్రాడ్యువల్‌గా పెరుగుతది. అంటే ట్రాపిక్స్ కూడా సడన్ చేంజ్ ఆఫ్ క్లైమేట్ ఉండదు. ఓన్లీ లాస్ట్ 2 డేస్ తప్ప మిగతా అంతా మెల్లగా గడ్డి గ్రాస్ ల్యాండ్‌లోంచి మెల్లగా చెట్ల నుంచి మెల్లగా బారన్ ల్యాండ్స్, ఆ తర్వాత రాక్స్ అట్లా గ్రాడ్యువల్ చేంజ్ ఉంటది. అండ్ ఇట్ ఈస్ వెరీ సీనిక్. అంటే ఎవ్రీడే మీరు తల ఎటు తిప్పి చూసినా గానీ చాలా సీనిక్‌గా ఉంటది. అంటే దారి చాలా బావుంటది. ఎక్కడానికి ఈజీగా ఉంటది. ఎన్ని ప్లస్ రోజులు ప్లేస్ పట్టింది మీకు? కన్వీనియంట్ ఉంటది. అందులో 2, 3 రూట్స్ ఉంటాయండి. 2, 3 రూట్స్ మోస్ట్‌లీ 7 డేస్‌లో అయిపోతుంది. 7 డేస్‌లో 7 డేస్ అయిపోతుంది. అయిపోతుంది. అంటే 7 డేస్ ఫై చాలా ఎక్కువ. 7 ఆర్ 8 డేస్. 6 డేస్ ఎక్కడం, బాబోయ్! 2 డేస్ దిగటం. హ్మ్. 6 ఓకే. డేస్ సో, అట్లా. అది ఎక్కేటప్పుడు ఆబ్వియస్‌లీ మీకు అన్‌నోన్ టెరిటరీ ఆ! కంప్లీట్‌గా. ఎంత మీతో పాటు కొంతమందున్నారా? మా టీమ్ 3 మెంబర్స్. అప్పుడు 3 ఫస్ట్ ఓన్లీ చిన్న టీమ్ అప్పుడు. ఓన్లీ 3 మెంబర్స్. మేము 3 రెడీగా సో, ఉన్నాము. యూ వెంట్ విత్ బ్యాక్ ప్యాక్స్. బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి గానీ బేస్ డే సమిట్ ప్యాక్ ఉంటది కదా! బేస్ క్యాంప్ అక్కడికెళ్ళాము. ఈ ఆఫ్రికా ఏంటంటే పోర్టర్ చాలా చీప్ అండి. హ్మ్. పోర్టర్ అండ్ షెర్పాస్ మనతో పాటు షెర్పా అంటారు, లేకపోతే మన గైడ్. అవును. మన గైడ్స్. వాళ్ళు కూడా చాలా కమిటెడ్. అవుట్ ఆఫ్ మొత్తం అన్ని కాంటినెంట్స్‌లో బెస్ట్ గైడ్స్ అంటే ఆఫ్రికా అండ్ నేపాల్. వీళ్ళు బెస్ట్ గైడ్స్. అంటే వాళ్ళు వాళ్ళ ప్రాణం ఇచ్చైనా మన క్లయింట్‌కి హెల్ప్ చేయాలనే యాటిట్యూడ్‌తో ఉంటారు. హుహు. అమెరికన్ గైడ్స్ ఆర్ ద వరస్ట్. అవునా? మీరు జస్ట్ ఇది చేయండి, అది చేయలేరా ఇంటికెళ్ళిపోండి. నేనున్నది నిన్ను గైడ్ చేయటానికి, నీ పని చేసి పెట్టడానికి కాదన్నట్టు ఉంటారు వాళ్ళు. ఓహో! సో, ఆఫ్రికాలో మరి మీ షెర్పాస్ అంతా బాగున్నారు. ఎళ్ళే ముందు టీమ్ అంతా పరిచయం. వీళ్ళు ఎప్పటినుంచో మీ వెళ్తే టీమ్ షెర్పా వాళ్ళు. పేరేంటి ఆఫ్రికాలో? నా జాన్. 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 సో, జాన్. జాన్ హెల్ప్డ్ యూ టు క్లైంబ్ కిలిమంజారో. అవునండి. సో, జాన్. బేస్ క్యాంప్‌లో ఏమేమి పెట్టారు? ఎట్లా బయలుదేరారు చెప్పండి? బేస్ క్యాంప్ ఇప్పుడు మామూలుగా మేము హోటల్ రీచ్ అయ్యాము. హోటల్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక 4 అవర్స్ డ్రైవ్ ఉంటది. మరాంగు గేట్ అని ఉంటది. అక్కడికి అది స్టార్టింగ్ పాయింట్. అక్కడికెళ్ళి ముందే పర్మిట్ తీసుకుంటారు. ఎళ్ళాక ఐడీ తీసుకుంటారు. ఎంటర్ చేసుకుంటారు. ఎంటర్ చేసుకున్న తర్వాత మన బ్యాక్ ప్యాక్స్ అన్నీ రెడీ చేస్తారు. డే ఏమేమి ప్యాక్ పెట్టారు అంటారు. అందులో? డే ప్యాక్ అంటారు మనకు కావాల్సిన ప్యాక్ మనది ఉంటది. ఆల్వేస్ మన గేర్ ఉంటది. అంటే మీరేసుకునే బట్టలుంటాయి. ట్రెక్కింగ్ షూ ఉంటాయి. రెయిన్ కోట్ మాత్రం కంపల్సరీ ఉంటది. ట్రెక్ పోల్స్ 2 ఉంటాయి. వాటర్ బాటిల్స్, లైట్ స్నాక్ కావాల్సిన ఫుడ్ ఇస్తారు. జ్యూస్ ఇస్తారు. 2 లీటర్స్ వాటర్ మనతో పాటు క్యారీ చేయాలి. మిగతా మన సామానంతా వాళ్ళ పోర్టర్ క్యారీ చేస్తారు. మనం ఎక్కడికెళ్తే ఇది కూడా అక్కడికి. చాలా ఎక్కువ. మీరు చెప్పింది ఒక 5 కిలోలు చెప్పారు మీరు ఆల్రెడీ. 7 కేజీస్ ఉంటదండి 7 యావరేజ్‌గా. కేజీస్ మోస్తూ మీ బాడీ బరువు మోస్తూ పాపం మోకాళ్ళకి ఇబ్బంది పెట్టి మీరు పైకెళ్ళారనమాట అయితే. ఇది స్టార్టింగ్ అండి. స్టార్టింగ్. ఎవరెస్ట్ అయితే బాబోయ్! ఎవ్రీడే వి యూజ్డ్ టు క్యారీ 20 కేజీస్ బ్యాక్ ప్యాక్ ఉంటది. అది ఓహ్ మై ఓన్లీ గాడ్! ఫైనల్ కాకుండా లాస్ట్ 3 డేస్ కాకుండా మిగతా కింద బేస్ క్యాంప్ వరకెళ్ళే వరకు ఎవ్రీడే వి యూజ్డ్ టు క్యారీ 15-20 కేజీస్. యువర్ హార్ట్ హెల్త్ హాస్ టు బి రియల్లీ గుడ్. అవును. లంగ్ హెల్త్ ఆల్సో హాస్ టు బి రియల్లీ గుడ్. లంగ్ అండ్ హార్ట్ బోత్ సో మీరు అన్ని మస్ట్. ఫిజికల్ చేయించుకొని వెళ్ళుంటారు. మీరు ఆల్రెడీ ఫిజికల్ డాక్టర్ కాబట్టి ఫిజికల్ అంతా చెక్ చేస్తారు ఖచ్చితంగా. యు ఆర్ చెక్ ఫిట్ టు గో చేస్తారు. అని చెప్తారు ఫిట్‌నెస్ టెస్ట్. అవునండి. ఫిట్‌నెస్, ఫెలో ఆర్థోపెడిక్ సర్జన్, కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్ అందరి కన్సల్టేషన్. అండ్ ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ కదా! నేను ఎళ్ళే ప్రతిసారి పల్మనాలజిస్ట్‌ని కలిసే ఎళ్తాను. సో వెళ్ళినప్పుడు నైట్ టైమ్ ఎలా ఉండేది అక్కడ? నైట్ ఓన్లీ సమ్మిట్ రోజు అంటే లాస్ట్ రోజు మాత్రమే నైట్ నడుస్తారు. మిగతా నైట్ అంతా ఎవ్రీడే యూ హ్యావ్ ప్రాపర్ అకామిడేషన్. ఈ కిలిమంజారోకి ప్రాపర్ టెంట్స్ ఉంటాయి. హట్స్ ఉంటాయి. హట్‌లో ఉంటది. మీకు బెడ్ కూడా ఉంటది. అది ప్రాపర్‌లీ ఇప్పుడు హైయెస్ట్ నంబర్ ఆఫ్ విజిటర్స్ టు ఎ మౌంటైన్ అనేది కిలిమంజారో. సో, ద ఫెసిలిటీస్ అన్నీ బావుంటాయి. మీకు ప్రాపర్ బెడ్ ఉంటది. స్లీపింగ్ బ్యాగ్ ఉంటది. మనం పడుకోవడానికి మన బ్యాగ్ మనం తెచ్చుకుంటాం. ఆ బ్యాగ్‌లో పడుకుంటాం. బ్యాగ్ పట్టుకొని జిప్పేసేసుకున్నారంటే బ్యాగ్‌లో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయండి. బేసికల్‌గా 5 డిగ్రీస్, 0 డిగ్రీస్, -10, -20, -30, -40, -60 వరకు బ్యాగ్స్ ఉంటాయి. ఆ టెంపరేచర్ తగ్గట్టుగా మనం బ్యాగ్‌లో సో మీరు అక్కడ తీసుకెళ్తాం. వెళ్ళిన టైంలో మేము యావరేజ్‌గా టెంపరేచర్ 5 డిగ్రీస్ ఉందండి. సమ్మిట్ రోజు మాత్రం -5 ఉంది. సో అలా మీరు తీసుకెళ్ళి ఫుడ్ అంతా ఏం పెడతారండి అక్కడ? ఫుడ్ మనకి అంటే జనరల్‌గా బ్రేక్‌ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ ఉంటది. ఎగ్స్ ఉంటాయి. మిల్క్ ఉంటది. మ్యాష్డ్ పొటాటో ఉంటాయండి. ఆఫ్రికాలో మ్యాష్డ్ పొటాటోస్ ఎక్కువ తింటారు. ఇది కాకుండా మీట్ తినే వాళ్ళకి ఇదంతా మీట్ కిలిమంజారో పెడతారు. మీద? కిలిమంజారో. వాళ్ళు వండుతారు. ఎవ్రీడే ఇట్ ఈస్ ఫ్రెష్‌లీ ప్రిపేర్డ్. ఎక్కడైనా అన్ని ప్రిపేర్. వాట్ ఈస్ ద స్కేరియస్ట్ పార్ట్ చెప్పండి? ఇక్కడ స్కేరియస్ట్ పార్ట్ ఓన్లీ సమ్మిట్ రోజు ఉంటదండి. ఎందుకంటే యూ అసెండ్ క్విక్‌లీ. లాస్ట్ డే 900 మీటర్స్ అసెంట్ ఉంటది. అప్పటిదాకా లాస్ట్ బట్ 1 డే మీరు అక్లిమటైజ్ అయితా ఉంటారు. బట్ సడెన్ పుష్ ఉంటది. ఫస్ట్ మౌంటైన్ వాళ్ళకి కొంచెం హార్డ్‌గా హిట్ అయితది. సో, దానివల్ల కొంచెం డిజీనెస్, డ్రౌజీనెస్
టైర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది అన్నిటికన్నా. నెక్స్ట్ డిజీనెస్, డ్రౌజీనెస్ ఉంటుంది. అది ఓవర్‌కమ్ చేయకుండా వేరే షెర్పాస్ అంటే వేరే దగ్గర అయితే వదిలేస్తారు. కానీ మా మా గైడ్ మాత్రం పట్టుకొని లాక్కొని మరీ తీసుకెళ్ళాడు. లాస్ట్ సమిట్ కనపడంగానే దెన్ యూ గెట్ ద ఎనర్జీ. మధ్యలో కొంచెం ఫస్ట్ 3 పార్ట్స్‌గా డివైడ్ చేశారండి. ఫస్ట్ 1/3 బాగా నడుస్తారు. సెకండ్ 1/3 బాగా అలసిపోతారు. అసలు నడవలేరు, చేయలేరు, అలసిపోతారు. నేను రాను అని ఫస్ట్ చేసేవాళ్ళు అలుగుతారు, చేస్తారు, ఆయన తిడతారు, తర్వాత ఏమన్నా చేస్తారు. వన్స్ యూ సీ ద సమిట్ కనిపిస్తుంది అక్కడంటే మీకు ఎనర్జీ లెవెల్స్ మీకు బూస్ట్ అవుతాయి. కానీ ఎంత దూరం నడిచినా సమిట్ రాదు. అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తది కానీ నడుస్తా ఉంటారు. ఆయన జస్ట్ హాఫ్ అన్ అవర్ అని చెప్తారు. అట్లా 5, 6 హాఫ్ అన్ అవర్‌లు అవుతాయి. బట్ డెఫినెట్‌గా సమిట్‌కి తీసుకెళ్తారు. ఒక్కసారి పైకెళ్ళిన తర్వాత మీకు ఆ ఫీలింగ్‌తో మీ పడిన కష్టం అంతా పోతది. అవునా? ఈ 6 డేస్ మీరు నడిచారనే ఫీలింగ్ ఉండదు. మొత్తం యూ విల్ బి సో ఎక్సైటెడ్ అండ్ సో హ్యాపీ దట్ యూ విల్ ఫర్గెట్ ఆల్ ద హార్డ్ వర్క్ వాట్ యూ హావ్ డన్. మనసు ప్రశాంతంగా అనిపిస్తది. అక్కడే ఉండాలని కూడా అనిపిస్తది కొంతమందికి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. బట్ నెవర్ హాఫ్ అన్ అవర్ మించి ఎవరు ఉండరు. హాఫ్ అన్ అవర్ తర్వాత దిగేస్తే బెటర్. దట్ ఈస్ కిలిమంజారో. అది ది ఫస్ట్ సమిట్. మై ఫస్ట్ సమిట్. అక్కడి నుంచి ఫోన్లు గీన్లు ఏమి ఉండవు కాబట్టి నెట్వర్క్ ఉండదండి. లైఫ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఓన్లీ శాటిలైట్ ఉంటది. శాటిలైట్ కాల్ ఉంటది. ఎవ్రీడే యూ కెన్ మేక్ 1 or 2 శాటిలైట్ కాల్స్. ఈ జంతువులు ఏమి ఉండవండి? జంతువులు ఓన్లీ డే 1లో కొన్ని రాబిట్స్, చిన్న యానిమల్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ పెద్ద మౌంటైన్స్ కదండి. ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ మౌంటైన్స్, యానిమల్స్ ఏముండవు. మనకి మౌంటైన్ లయన్స్, లెపర్డ్స్ ఇవన్నీ అవి ఓన్లీ ఏషియాలో ఉంటది. ఈ కిలిమంజారోలో ఉండవు. ఇప్పుడు లేవు. లాస్ట్ 20 years నుంచి అవి అన్నీ కనపట్లేదంట. బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ హ్యూమన్ ట్రాఫిక్ వల్ల. సో దే ఆర్ ఆల్సో అఫ్రైడ్. అంటే వాటికి ఫుడ్ దొరికే యానిమల్స్ కూడా దొరకట్లేదు. సో దే ఆర్ వెరీ స్కేర్ ఆల్మోస్ట్ టు ఎక్స్టెన్షన్. సో కిలిమంజారో తర్వాత ఎంత గ్యాప్తో మీరు రెండో మౌంటైన్ మొదలు పెట్టారు? కిలిమంజారో తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత రికవరీకి జస్ట్ ఒక 1 month పడుతుంది. ఈసారి అంటే ఫస్ట్ నాకు అనిపించింది నా ప్రిపరేషన్ సరిపోలేదని ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ మోర్. అయితే మా సార్ చెప్పారు ఆగస్ట్కి మనం రష్యా వెళ్తాము, ఎల్బ్రూస్కి వెళ్తాము అంటే. యాక్చువల్గా వెళ్ళి రాగానే చెప్పారు మనం ఆగస్ట్లో ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ మార్చ్లో వార్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా కిలిమంజారో వెళ్ళినప్పుడు కూడా అండి కోవిడ్ ప్రోటోకాల్స్కి అసలు చాలా కష్టమైంది. దిగంగానే మన స్క్రీనింగ్, అక్కడ టెస్ట్ పాస్ అవుతామా లేదా, మధ్యలో అంటే మీరు ఇనిషియల్గా ఎక్కినప్పుడు మీకు లేదు, వెళ్ళేటప్పుడు టెస్ట్ చేయించుకొని ఎక్కాలి. అది ఓన్లీ 48 hours వ్యాలిడ్. అక్కడ దిగంగానే మళ్ళీ టెస్ట్ చేస్తారు. మీకు పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు, కొన్నిసార్లు కిట్ ఫాల్స్ పాజిటివ్ రావచ్చు, వస్తే డిటైన్ చేస్తారు. ఆ భయాలు కూడా ఉంటాయి. ఆ భయాలన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత మమ్మల్ని 8 hours డిటైన్ అంటే ఉంచారు. అక్కడ కూడా టెస్ట్ చేసి రిజల్ట్ పాజిటివ్ వస్తే అప్పుడు ఢిల్లీ నుంచి ఇండియన్ ఫ్లైట్. యాక్చువల్గా మేము ఢిల్లీకి కాదు ఉంది ఫ్లైట్ రీస్కెడ్యూల్ చేసి ఢిల్లీకి పంపించి ఢిల్లీలో స్క్రీనింగ్ చేసి తర్వాత మళ్ళీ హైదరాబాద్ పంపించారు. కోవిడ్ అప్పుడు చాలా కంపల్సరీ అనిపించింది. నెక్స్ట్ రష్యాకి వెళ్ళేటప్పుడు మాత్రం ప్రిపరేషన్ స్నో మౌంటైన్. ఇది టోటలీ స్నో మౌంటైన్ అండి. అది ఇంకా డైనమిక్స్ మారుతాయి. అంటే స్టార్టింగ్ నుంచి స్నో మౌంటైన్. వన్ గుడ్ థింగ్ అంటే రష్యాలో కేబుల్ కార్, బేస్ క్యాంప్కి కేబుల్ కార్లో వెళ్తారు. రష్యా మౌంటైన్ హైట్ 5646 meters. అందులో మీరు ఆల్రెడీ బేస్ క్యాంప్లో 3000 దగ్గరికి చైర్ కార్ వెళ్ళిపోతుంది. మీకు క్యాబ్ దాంట్లో వెళ్ళిపోతారు. కానీ వెళ్ళినప్పటి నుంచి ఐస్ ఉంటుంది. వెళ్ళిన డే నుంచి ఐస్ ఉంటుంది. ఇది ఒకటే రోజు 1200 షూస్ ఉంటాయా? స్పెసిఫిక్ క్రాంపాన్స్ ఉంటాయి. దానికి స్నో బూట్స్ అంటారు. స్నో బూట్స్ ట్రిపుల్ లేయర్ బూట్స్ ఉంటాయి. 3 layers ఉంటాయండి. ఫస్ట్ బేసిక్ లేయర్ థర్మల్ ప్రొటెక్షన్ లేయర్, సెకండ్ టెంపరేచర్ రెగ్యులేషన్ లేయర్, అవుటర్ షెల్. వేసుకొని ఈచ్ బూట్ విల్ బి అరౌండ్ 3 to 3.5 kgs. కంపెనీ బట్టి ఉంటుంది. 2 కాళ్ళకి 7 kgs యాడ్ అవుతుంది. మీ సమ్మిట్ సూట్ అంటే ఆ కోల్డ్ మౌంటైన్ టెంపరేచర్ -10 కన్నా ఎక్కువ ఉండేదానికి సూట్ అన్ని మినిమం 1 to 1.5 kgs అట్లా ఉంటుంది. అప్ అండ్ డౌన్ అదొక 3 kgs. రఫ్లీ 10 kgs మీరు వేసుకునే గేరే యాడ్ అవుతుంది. దాని మీద మీరు వేసుకునే డే ప్యాక్ ఒక 5 kgs 6 kgs అట్లా ఉంటుంది. ఫస్ట్ ప్రాక్టీస్ చేపిస్తారు. రష్యా వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇనిషియల్గా అక్కడ కూడా మన ఫిట్నెస్ లెవెల్స్ చెక్ చేస్తారు. టీమ్ వెళ్ళిన తర్వాత టీమ్ డివైడ్ చేస్తారు. యాక్చువల్గా అప్పుడు రష్యా వెళ్ళినప్పుడు మొత్తం 8 members వెళ్ళాము. 4+4 అంటే ఒక రోజు 4 తీసుకెళ్ళి ఒక రోజు 4 తీసుకెళ్దాం అని అనుకున్నారు. బట్ అందరూ ఒకటే యూనిట్లో వెళ్దామంటే ఆయన కూడా అగ్రి అయ్యాడు. నెక్స్ట్ అక్కడ ఏంటంటే ఇక్కడ 1-on-1 షెర్పా, అక్కడ 4 కలిపి ఒకటే షెర్పా. బట్ అందరూ ఒప్పుకొని దానికి వెళ్ళాము. డే 1 వెళ్ళిన తర్వాత ఫస్ట్ నార్మల్ వేరే మౌంటైన్ ఉందండి. దాంట్లో ఒక 900 meters అసెంట్, 3000 feet హైట్ అసెంట్.
కొంచెం అలసిపోతారు. అది చేసి తీసుకొని మళ్ళీ ఒక 5 అవర్స్ 5 కిలోమీటర్స్ జాగింగ్ చేపిచ్చారు. అది ఆపకుండా అక్లిమటైజ్ అవ్వడానికి. ఎక్కి దిగి మా ఫిట్‌నెస్ లెవెల్ టెస్ట్ చేయడానికి ఆయన. ఎక్కి దిగి అలసిపోతారు. దాని తర్వాత 5 కిలోమీటర్స్ ఆపకుండా పరిగెత్తాలి. హాఫ్ అన్ అవర్ లోపు మళ్ళీ. అంటే 10 కిలోమీటర్స్ పేస్‌లో. అది చేస్తేనే నాకు వింటేనే ఆయాసం వస్తుందండి. ఇంకా కొంచెం స్టామినా అవసరం ఉంటది గదండీ అందుకని. నో, ఇట్స్ అన్‌ఇమాజినబుల్ అండి. మీరు చాలా క్యాజువల్‌గా చెప్తున్నారు. బట్ ఐ మీన్ ద కైండ్ ఆఫ్ ఫీట్స్ ఇవి మీరు చెప్తున్నవి. అంటే ఇప్పుడు మీరు ఎక్కుదామని అనుకునే వాళ్ళకి ఇంకా ఆ మాత్రం ప్రిపరేషన్ చేస్తారు గదా! మైండ్ మీ ప్రిపరేషన్ చేస్తారు కాబట్టి మీకొక టార్గెట్ ఉంది. ఇంత సిలబస్ ఉంది. ప్రిపరేషన్ జేయాలి. అంత చదవాలంటే ఇంకా మీకు తెలుసు కాబట్టి యూ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో, మినిమమ్ ఎళ్ళే ముందే ఫిట్‌నెస్ లెవెల్స్ అన్నీ చెక్ చేస్తారు కాబట్టి అక్కడికెళ్ళాక ఇబ్బంది పడకుండా ఉండటానికి ఇక్కడ నుంచి ఫిట్‌నెస్ లెవెల్ మీకు ఎగ్జామ్‌కి మామూలుగా ఇప్పుడు చూడండి చదివేటప్పుడు 100 మార్క్స్‌కి అనుకోండి 80, 85 వచ్చినా సాటిస్ఫైడ్‌గా ఉంటారు. కానీ ఇందులో మౌంటైనీర్‌లో ఏమో ఫిట్‌నెస్ ఇంకా ఎక్కువ చేయాలి. ఎందుకంటే మనకు తెలవని రోజు, ఒకరోజు ఎక్స్‌ట్రా పడొచ్చు. ఇంకొకటేంటంటే ఇది మన చేతిలో మౌంటైన్ ఇఫ్ యూ కెన్ క్లైంబ్ ఓన్లీ ఇఫ్ ద మౌంటైన్ పర్మిట్స్ అంటారు. అది కూడా ఒక సెంటిమెంట్, ఒక అది బిలీఫ్. ఒక సెంటిమెంట్. అంటే ఇప్పుడు క్లైమేట్ బాలేదు, స్టార్మ్ వచ్చింది, అసలేమి ఎక్కలేదు, అవలాంచ్ అవుతుందనుకోండి, మీరు ఎక్కలేరు ఆగిపోతారు ఇంకా. చెప్పేస్తారా ముందే మీకు? షెర్పాలు చెప్తారా? ఎవరు చెప్తారది? షెర్పా వాళ్ళు చూస్తారు వాళ్ళు. ఎవ్రీడే క్లైమేట్ గెస్ చేస్తారు. ఇప్పుడు వెదర్ మ్యాప్స్ అన్నీ యాక్యురేట్‌గా ఉన్నాయి. అవును. కాబట్టి కాబట్టి ఇంకొంచెం బెటర్‌గా ఎళ్ళిన టైంలో 2 సార్లు అయినట్టుంది కదా మీకలా? అవలాంచ్ అయింది గానీ మేము ఒకరోజు ఆగి నెక్స్ట్ డే ఎళ్ళిపోయాం. అవలాంచ్ వచ్చినప్పుడు మరి మన అవలాంచ్ అంటే టెంట్ దగ్గరకొస్తే? చిన్న అవలాంచ్ అండి. అంటే మరీ పెద్ద అవలాంచ్ కాదు. ఓన్లీ సమ్మిట్ డే. మౌంటైన్ మొత్తం వచ్చే అవలాంచ్ కాదు. అంటే మేమెళ్ళే పాత్‌లో హాఫ్ కవర్డ్ పాత్. అంటే నడిచే దారిలో సగం అవలాంచ్ కాబట్టి ఆగితే నెక్స్ట్ డేకి బెటర్ అయింది. హుహు. మామూలుగా అవలాంచ్ ఈ రోజు అయిందనుకోండి దే వెయిట్ ఫర్ 48 అవర్స్ అండ్ దెన్ ప్రొసీడ్. దట్స్ ద సేఫ్ మార్జిన్. సో, అయితే ఇది స్నో మౌంటైన్. ఓకే. అది కూడా వెళ్ళొచ్చేసారు. స్నో మౌంటైన్ దీనికి ట్రైనింగ్ బాగా ఇచ్చారు. అంటే దీంట్లో ట్రైనింగ్ ఏముంటదంటే మామూలుగా కింద ల్యాండ్‌లో ఇవ్వలేరు ఈ ట్రైనింగ్. అంటే మీరు వర్టికల్‌గా జారి పడిపోతుంటే మీరెలా కాపాడుకోవాలి? మీరు సేఫ్‌గా ఉన్నారు. పక్కనోళ్ళు పడిపోతుంటే వాళ్ళని ఎట్లా సర్వైవ్ జేయాలి? మీరు జారిపోతా ఉన్నారు. అంటే బేసిక్స్ ఐస్ యాక్స్ ఉంటది. దాన్ని ఎలా ఆపి దానితోటి సహాయంతోటి రొటేట్ అయ్యి మీరెలా ఆపుకోవాలి? ఇవన్నీ ఒక డే 1 డే మొత్తం అవి నేర్పించారు. మీ ఆవిడకి దండం పెట్టాలండి ముందు. మేడం అందరూ ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అందరూ ఇదే మాటని మా ఆవిడ ఇంకా పంపించదని డిసైడ్ అవుతుంది. నిజంగా చాలా. చెప్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఊరికే వర్షం వస్తుందంటే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తానంటేనే ఆపేస్తారు భార్యలు. అంత కన్సర్న్ ఉంటుంది కదండీ! అండ్ ఫర్ పర్మిటింగ్ యూ టు డూ ఆల్ దిస్ అమేజింగ్ రియల్లీ. షీ ఈస్ హ్యాట్స్ ఆఫ్ టు హర్. యాక్చువల్‌గా నేను 2 మౌంటైన్స్ ఎక్కినప్పుడు మా వైఫ్ కూడా తెలవదు ఇది ఇంత సీరియస్‌గా ఉంటదని. అప్పుడు మా వైఫ్ చదువుకుంటా ఉంది. ఐడీ ఫిజిషియన్ అంటే ఇన్ఫెక్షన్ డిసీజ్ కోర్స్ చేస్తా ఉన్నారు చెన్నైలో. అయితే ఆమె అక్కడ ఉన్నప్పుడు నేను ఈ 2 కంప్లీట్ చేశాను. సో, షీ ఆల్సో డిడ్ంట్ నో ద సీరియస్‌నెస్. ఆమె వచ్చాక ఇవన్నీ చూసి తర్వాత అందరూ చెప్పి, "అసలు ఎలా పర్మిట్ చేస్తున్నావు? అసలు మీ హస్బెండ్‌ని ఎలా పంపిస్తున్నావు?" అని చెప్పి అందరూ టార్చర్ పెట్టారు. బట్ వన్ డే షీ ఓన్లీ ఆస్క్డ్ అంటే ఇంకా చేస్తావా? ఆపేస్తావా? రిస్క్‌తో కూడుకున్నది కదా! అంటే మధ్యలో నాకు కూడా ఇంజ్యూరీ అయిందండి. ట్రైనింగ్‌లో నేను కింద పడ్డాను. మజిల్ టేర్ అయినాయి. ఎక్కడ సో, పడ్డారు? ఎక్కడ కింద పడ్డారు? నేను ట్రైనింగ్‌లో కింద పడ్డాను. ఈ ట్రైనింగ్‌లో చేస్తా కింద పడితే క్వాడ్స్ ఇంకా గ్లూట్స్ మజిల్ టేర్ అయినాయి. సో, ఒక 9 మంత్స్ రెస్ట్ తీసుకోవాల్సొచ్చింది. సెకండ్ మౌంటైన్ అయిపోయినాక నెక్స్ట్ మౌంటైన్ 3 మంత్స్‌లో వెళ్దాం అనుకుంటే మధ్యలో టేర్ వల్ల ఆ ఇయర్ ఇంకా పోస్ట్‌పోన్ మీరు చేశారు. వచ్చేసాకే అయింది కదా టేర్. వచ్చాక ఇక్కడ ల్యాండ్ మీద థాంక్‌ఫుల్లీ ప్రాక్టీస్ అక్కడ అయ్యుంటే చేసేటప్పుడు జస్ట్ ఇమాజిన్ అండి. ఏం చేస్తారు అప్పుడు? షెర్పాలు మోసుకొస్తారా అప్పుడు? అంతే షర్పం మోసుకొస్తారు. అయితే మనం ఇంకొకరికి హెల్ప్ చేసేంత ఫిట్‌గా ఉండాలి. అంటే అది ఐడియల్. అది ఐడియల్. సో, మౌంటైన్స్ బ్లెస్సింగ్స్ ఇచ్చాయి మీకైతే. అది. లక్కీలీ వన్ థింగ్ అంటే నాకెప్పుడు అట్ ఎవ్రీ స్టేజ్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఎప్పుడు పీపుల్ హెల్ప్ మీ. ఈవెన్ ద బేస్ అంటే స్టార్టింగ్ చిన్న ఇట్స్ ఆల్వేస్ ద పీపుల్ అంటే రైట్ పీపుల్ అట్ ద రైట్ పొజిషన్ హాస్ హెల్ప్ మీ. నేను ఇవన్నీ ఎక్కగలిగానంటే నా ట్రైనర్, నా పక్కనున్న వాళ్ళు ప్లస్ అందరు నా కొలీగ్స్ అందరూ హెల్ప్ చేయబట్టే అయింది. ఎనీ క్రైసిస్ మూమెంట్ యూ హాడ్ అండి ఇన్ ఎనీ ఆఫ్ ద మౌంటైన్స్? క్రైసిస్ అంటే మెంటలా లేకపోతే ఫిజికల్ ఆర్ ఈదర్ వాటెవర్. ఫిజికల్‌గా కూడా మౌంట్ ఎవరెస్ట్‌లో ఐ హాడ్ లాట్ ఆఫ్ థింగ్స్. మౌంట్ ఎవరెస్ట్ శిఖరం ఎవరెస్ట్ అసలు చూస్తేనే దండం పెట్టుకుంటారు అందరూ. వేరే మౌంటైన్స్‌లో నాకెప్పుడు మౌంటైన్ సిక్‌నెస్ రాలేదు. కానీ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి వెళ్ళంగానే ఐ డిడ్ంట్ నో అంటే క్లైమేట్ కొంచెం డిఫరెంట్ అనిపించింది. సెకండ్ డే నుంచి ఐ స్టార్టెడ్ డ్రాపింగ్ సాచురేషన్. అంటే వెళ్ళినాక అందరికీ 80, 85 నార్మల్‌గా ఉంటది. సడెన్‌గా 60 అయిపోయింది. ఇంకొక రోజు కూడా ఆగారు. బట్ ఐ యామ్ నాట్ రికవరింగ్. సో, ఐ వాస్ సెంట్ బ్యాక్ డౌన్. కిందకి పంపించి నన్ను ఒక 10 డేస్ మామూలుగా అందరూ 5 డేస్ ఆర్ 6 డేస్ ఉంచుతారు. 10 డేస్ ఒక చోట ఉంచి మంచిగా తిని రోజు ఎక్సర్సైజ్ చేసి బ్రీతింగ్ ప్రాణాయామం చేసి
మళ్ళీ నేను వెనకాలకొచ్చాను. వెనకాలకొచ్చి తర్వాత ఈలోపు ట్రైనింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. నేను వర్టికల్ ట్రైనింగ్ అంతా మిస్ అయ్యాను. సో, నాకు మళ్ళీ నా ఒక్కడికి సెపరేట్‌గా ఒక 2 అవర్స్ క్రాష్ కోర్స్‌లో చేశారు. అందరూ 2 డేస్‌లో చేస్తే నాకు 2 వర్టికల్ అవర్స్‌లో ట్రైనింగ్ చేశారు. అంటే ఏం చేస్తారు? వర్టికల్ ట్రైనింగ్ అంటే ఎవరెస్ట్ రోప్స్ ఎక్కేటప్పుడు వేసి ఇట్లా ఎక్కుతారా? అదే అండి. ఐస్ యాక్స్ తోటి మీరు వర్టికల్‌గా ఎక్కేస్తారు. అంటే గోడని ఎక్కినట్టే. సేమ్ 90 డిగ్రీస్ ఉంటది వాల్. బట్ అది వెళ్ళి అది దానికి ఎంత ఎస్ఓపి పెట్టినా కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీరు ఇలా వేశారనుకోండి, అది పట్టుకుందని మీరు అనుకుంటారు. ఆ! కానీ అది పట్టుకోలేదు, మీరు జారుతారు. అది హార్డ్ ఐస్. యాక్చువల్‌గా అంటే స్ట్రెంత్ మీకు ప్లస్ ఇంకోటి సేఫ్టీ రోప్ ఉంటది. హ్మ్. పైన మీకు రోప్ వేసుకొని పైన ఒకరు పట్టుకొనున్నారు మిమ్మల్ని. సో, మీరు కింద పడరనే నమ్మకం మీకుంటది. ప్లస్ మీరు ఎక్కాలి. 60% ఆన్ ద ఆర్మ్స్, 40% అమేజింగ్ ఫోకస్ అండ్ కాన్సంట్రేషన్ కావాలి కదా! ఆ టైంలో ఉంటుంది. ఆ టైంలో ఇట్లా అవును. వేసి ఒకటి ఒకటి చేసుకుంటూ తీసి, పోతారు. ఒకటేసి, ఒకటేసి అన్ని సింక్‌లో నడవాలి. మధ్యలో ఆయాసం వస్తే ఆయాసం ఆయాసం వస్తే ఆపుతారు. అంటే మిమ్మల్ని అంటే 2 లెవెల్స్ ఇస్తారండి. ఒకటి 20 ఫీట్ వాల్, ఒకటి 40 ఫీట్ వాల్, ఒకటి 80 ఫీట్ వాల్ ఉంటది. ఫస్ట్ 20 తర్వాత 40 అంటే మెల్లగా 80 తీసుకెళ్తారు. మీకు అలవాటు పడతారు. 80 అందరిని తీసుకెళ్లరు. బాగా ఫిట్‌గా ఉన్న వాళ్ళతోటి చేపిస్తారు. సో ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్నప్పుడు మీకు ఇలా ఆల్టిట్యూడ్ సిక్నెస్ వచ్చి మౌంటైన్ ఆల్టిట్యూడ్ సిక్నెస్ సిక్నెస్ వచ్చి ఐ వాస్ you went down and came back up. నేను 10 డేస్ రెస్ట్ తీసుకొని అంటే 9 డేస్ రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చాను. వచ్చిన తర్వాత నెక్స్ట్ లబుచి మౌంటైన్ అని ఉంది. దాన్ని అది 6200 మీటర్స్. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫిట్‌నెస్ నా ఫిట్‌నెస్ అసలు నెక్స్ట్ లెవెల్‌కి నేను తీసుకెళ్ళాలి వద్దని అక్కడ పంపించారు. అది సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. ఏ ప్రాబ్లమ్ లేకుండా మంచిగా రిటర్న్ వచ్చాను. సో, నెక్స్ట్ ఫేజ్ 2 స్టార్ట్ చేశారు. ఫేజ్ 2లో ఏంటంటే రొటేషన్స్ అంటారు. రొటేషన్ బేస్ క్యాంప్ నుంచి ఫస్ట్ రొటేషన్‌లో ఎట్లా వెళ్తారంటే బేస్ క్యాంప్ నుంచి క్యాంప్ 1, క్యాంప్ 2 అండ్ కమ్ బ్యాక్. అదే. మీకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆల్టిట్యూడ్‌ని అలవాటు చేస్తున్నారు. 6200, 6300 వరకు లంగ్స్‌కి అలవాటు చేస్తారు. థిన్ ఎయిర్‌ని అలవాటు చేస్తారు. సెకండ్ రొటేషన్‌లో ఏం చేస్తారంటే ఫస్ట్ క్యాంప్ 1, క్యాంప్ 2, క్యాంప్ 3కి దగ్గరగా తీసుకెళ్ళి మళ్ళీ వెనకాలకొచ్చేస్తాం. రఫ్‌లీ అరౌండ్ 6800, 6900 దాకా వెళ్తాం. మళ్ళీ వెనకాలకొచ్చేస్తాం. అట్లా మల్టిపుల్ టైమ్స్ మీ లంగ్స్‌ని స్టిమ్యులేట్ చేస్తే మీకు బాడీ ఆక్సిజన్ హైపాక్సియాకి రియాక్ట్ అయితది. మన బాడీలో ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ ఉంటది. అది ఎక్కువ ఆర్బీసీని సెక్రెట్ చేస్తది. అప్పుడు గాలిలో ఆక్సిజన్ తక్కువ ఉందనుకోండి, దాన్ని అబ్జర్వ్ చేయడానికి ఎక్కువ ఆర్బీసీ సెక్రెట్ అయితది. ఎక్కువ ఆర్బీసీ తయారవుతది కాబట్టి ఉన్న కొంచెం ఆక్సిజన్ అనేది మొత్తం పూర్తిగా పీల్చుకునేటానికి హెల్ప్ అవుతది. సో అలా మనం వెళ్ళి వెళ్ళి వచ్చి తర్వాత 2 రొటేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐ ఫెల్ట్ సిక్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నారంటే డాక్టర్ సాబ్ ऐसा नहीं होता, आप पूरा नीचे जाके 1 हफ्ते रेस्ट लेके अच्छा खा के आओ అని అంటే రికవరీకి వెళ్తారండి. చాలామంది ఏమవుతుందంటే ఇంకా నెక్స్ట్ ఇది మే 12th, 10th వరకు నడుస్తాయి ఇట్లా. ఇంకా సమ్మిట్ పుష్ మే 15th ఆర్ 16th తర్వాత నుంచి వెదర్ విండో బాగా అవుతుంది. ఓన్లీ 10 డేస్ ఆర్ 12 డేస్ ఉంటుంది. మౌంట్ ఎవరెస్ట్‌ని మీరు ఆ 10 రోజుల్లో 12 రోజుల్లో మాత్రమే ఎక్కగలుగుతారు. అప్పుడు మాత్రమే క్లైమేట్ బాగుంటుంది. దాన్ని వెదర్ విండో అంటారు. అందులో కూడా ఒక్కొక్కసారికి 2 డేస్ ఆర్ 3 డేస్ బాగుంటది. మధ్యలో విండ్స్ ఎక్కువ ఉంటాయి. అట్లా మొత్తం 3 విండోస్ వచ్చినాయి ఈ ఇయర్. కొన్ని ఇయర్స్ 2 విండోసే ఉంటాయి. కొన్ని ఇయర్స్ 4 విండోస్ ఉంటాయి. సో ఇయర్ ఆ 2 విండోస్‌లో మీరు ఒక 3 విండో విండోస్. పోయిందా? నేను లాస్ట్ విండోకి నన్ను లాస్ట్ విండోకి ఉంచారండి. ఎందుకంటే మిగతా అన్ని నాకు కొంచెం ఎళ్ళొచ్చిన వాళ్ళు షెర్పా ఎక్స్ట్రా ఉంటే పుష్ చేయడానికి ఇవన్నీ కోసం నా కోసం బ్యాకప్‌కి ఎక్కువ ఉంచి పెట్టారు. ఇది అసలు మతిపోతుంది వింటూ ఉంటే అండి. యాహ్! మీరు ఇది వేసి ఎక్కుతుంటారు కదా! అవునండి. అప్పుడు పక్కన మనుషులు కనిపిస్తారా దూరంగా? అందరికి "హే కనిపిస్తది. హాయ్ బాగున్నావా? ఇంట్లో భోంచేసావా?" అని అడగడానికి ఉంటదా లేదు స్కోప్? అందరూ బాబోయ్! అందరూ హాయ్ చెప్తారు. అందరూ నవ్వుతా స్మైల్ అవునా? చెప్తారు. అందరూ నిజమే. నవ్వుతారు. ప్రతి ఒక్కరు నవ్వుతా హాయ్ చెప్తారు. చాలా అందరూ వెరీ గుడ్ సోషల్ స్మైల్. అసలు ఎవరో ఒకరిని చూసి మొహం తిప్పుకోండి. అదేండి మౌంటైన్స్ బ్రింగ్స్ ఔట్ ద బెస్ట్ ఇన్ యూ. అవునా? ప్రతి ఒక్కరు యూ విల్ బి వెరీ హంబుల్. చాలా మంచిగా హాస్పిటాలిటీ మీరు కూడా అసలు నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు అంతకుముందు. మంచిగా మాట్లాడటం, అందరితో మంచిగా ఉండటం, మనతో షేరింగ్. మీ దగ్గర ఎంతున్నా మీరు స్పెషల్‌గా మీకోసమే తెచ్చుకున్న ఫుడ్ కొన్ని ఉంటాయి. అయి మీ ఒక్కరికే ఉంచుకోరు. అందరికి పంచుతారు. ఇది తినండి మీరు కూడా బాగుంటారని. ప్రతి ఒక్కరు షేర్ చేస్తారు. ఎంత అమేజింగ్‌గా ఉంది వినడానికి. సో పైకెళ్ళినప్పుడు ఏమనిపించింది? కళ్ళలో నీళ్ళొచ్చాయా మీకు? అంటే క్యాంప్ 2కి వెళ్ళినప్పుడే నాకు చాలా కష్టమైందండి. క్యాంప్ 2కి అరే ఏంటి నాకు ఇక్కడికే అయిపోయిందా అనిపించింది. తర్వాత అక్కడికి వెళ్ళాక మామూలుగా వెళ్ళంగానే ఇంకా పడుకోకూడదు. రెస్ట్ తీసుకోకూడదు. రెస్ట్ తీసుకుంటున్నాడు అంటే మంచి సైన్ కాదు. అంటే వాళ్ళు షెర్పాకి అర్థమవుతది. ఈయనలో స్టామినా తగ్గిపోతుందని. యాక్చువల్‌గా వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళంగానే టీ ఇస్తారు. మంచి వార్మ్ టీ ఇస్తారు. స్నాక్స్ ఇస్తారు ఏదైనా తినటానికి. హై క్యాలరీ
హై ప్రోటీన్ అండ్ హై క్యాలరీ స్నాక్స్ ఇస్తారు. అవి తినేసి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వెళ్ళి ఈలోపు డిన్నర్ రెడీ చేస్తారు. డిన్నర్ మంచి వేడి వేడిగా డిన్నర్ అంటే ఏంటి, ఏం క్యాంప్ చేస్తారు? 2లో ఓన్లీ మౌంట్ ఎవరెస్ట్ 6300 మీటర్స్లో కిచెన్ ఉంటుంది. వరల్డ్ హైయెస్ట్ కిచెన్ అది ఎవరెస్ట్ మీద. డిన్నర్ అంటే చేసేస్తారు? ప్రాపర్ డిన్నర్ ఇస్తారండి. డిన్నర్ అంటే సూపీ నూడిల్స్ ఇస్తారు, రైస్ ఉంటుంది, తర్వాత నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ కర్రీ ఇస్తారు. అంటే అమెరికన్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తినేటట్టు వీళ్ళకి స్టీక్ కూడా ఉంటుంది. వాళ్ళకి శాండ్విచ్ వేడి చేసి శాండ్విచ్ లాగా ఇస్తారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్. చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కిచెన్ ఉంటుంది అది. కాకపోతే టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కానీ ఎక్కువ అంటే మౌంటైన్ మీద ఎప్పుడున్నా నేను వెజిటేరియన్. నార్మల్గా నాన్ వెజ్ కూడా తింటాను, కానీ మౌంటైన్ మీద ఉన్నప్పుడు వెజిటేరియన్ తింటాను. వెజ్ తింటే కొంచెం ఈజీలీ డైజెస్టబుల్గా ఉంటుంది, మీకు హెవీగా ఉండకుండా ఉంటుంది. బౌల్ మూమెంట్స్ అవి ఏం చేస్తారండి? బవల్ మూమెంట్స్ కొంచెం స్లో అవుతాయి, స్లగ్గిస్ అవుతాయి. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు ప్రాపర్ క్యాంప్ 2 వరకు కూడా బాత్రూమ్స్ ఉంటాయండి. అంటే బాత్రూమ్ లాగా ఉంటుంది, ప్రాపర్ కమోడ్ ఉంటుంది. మీరు వెళ్ళొస్తారు, తర్వాత ప్రాపర్ డిస్పోజబుల్ ఉంటుంది. అవన్నీ మనుషులే తీసుకెళ్తారు కిందకి. అసలు నమస్కరించుకోవాలండి అందరికీ. వాళ్ళందరికీ సాష్టాంగ నమస్కారం చేసినా కూడా తక్కువే. అంటే మనం ఒక ఆశయాన్ని సాధించడానికి ఎంతమంది ముందుకొస్తే అవుతుంది ఇది. ఆ ప్లేస్లో వాళ్ళు ఉండడం ఏంటి అసలు? మీరు first? ఒక్కరు ఎక్కాలంటే కనీసం మౌంట్ ఎవరెస్ట్ మీద మీకు కనీసం సపోర్టివ్ స్టాఫ్ ఒక 7 ఉంటారు. అసలు అదే మిమ్మల్ని చెప్తున్నాను. ఎక్కించడం కోసం 7 బట్ వాళ్ళు కష్టపడతారు. ఎందుకు అక్కడ ఉంటారు? వాళ్ళకి ఆ మౌంటైన్స్ తో ఏంటి అనుబంధం? వాళ్ళకి పాపం వాళ్ళ లైఫ్, వాళ్ళ Life ఏనా? జీవితం. ఒక్కొక్కరు అంటే వాళ్ళ లైఫ్ అంటే చూడండి, కంపెనీ డబ్బులు సంపాదించుకోవటానికి, షెర్పా చేసుకుంటారు, కుక్ చేస్తాడు, సపోర్టింగ్ స్టాఫ్ ఉంటుంది, వాళ్ళందరి కోసం పనిచేసే వాళ్ళు. వీళ్ళందరూ పనిచేసేది పాపం ఎక్కే వాళ్ళ కోసమే. కానీ అదే అడుగుతున్నాను, వాళ్ళకి ఏంటి అనుబంధం? వాట్ డు దే ఫీల్ అబౌట్ ద మౌంటైన్? వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి దాంట్లో ఉన్నారు కదా. దే ఫీల్ అంటే అది వాళ్ళ హోమ్ అది. ల్యాండ్. దే ఫీల్ లైక్ చాలా మంది షెర్పా చెప్తారు, "ఆ ఇంటి దగ్గర ఉండేదానికన్నా ఇక్కడ ఉంటే చాలా హాయిగా ఉంటుంది అనిపిస్తుంది." కానీ ఎక్కువ రోజులు ఉండలేరు. ఇంటి దగ్గర ఉంటే ఇంట్లో ఉండే బాధలు అవన్నీ, ఇక్కడికి వస్తే చాలా లైఫ్ హ్యాపీగా ఉంటుందండి. ఏ డిస్టర్బెన్స్ ఉండదు, హాయిగా ప్రశాంతంగా ఉంటాం. ఇంటి దగ్గర ఉంటే మంచి ఫుడ్ ఉంటుందేమో కానీ మెంటల్ పీస్ మాత్రం మౌంటైన్ మీదే ఉంటుంది అంటారు. ఎంత స్ట్రెస్ ఉన్నా చాలా హ్యాపీ ఫీల్. మీకేమనిపించింది డాక్టర్ రాజశేఖర్ గారు? అంటే వెన్ యూ వెంట్ అప్ మౌంట్ ఎవరెస్ట్ ఫైనలీ, అవునండి, వెళ్ళారు కదా ఫైనలీ? నేను మౌంట్ ఎవరెస్ట్ ఆన్ May 23rd at morning 4:05 AM 4:05 AMకి నేను సబ్మిట్ అయ్యాను. సమ్మిట్ దగ్గర ఫస్ట్ లాస్ట్ టిప్ని మనం టచ్ చేయలేము, అంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది, అక్కడ క్రంబుల్ అవుతుంది. నేను ఫీల్ అయ్యాను ఆ టిప్ని టచ్ చేయలేకపోయానని. అక్కడ లాస్ట్ జస్ట్ అంటే క్రంబుల్ అవుతుందంటే అంటే అక్కడ ఆ పైన అంటే టిప్ స్నో ఉంటుందండి, చివరికి ఎంతే ఉంటుంది. ఎవరెస్ట్ చివర హైయెస్ట్ పాయింట్, దాని దగ్గరికి వెళ్తూ ఉంటే జారిపోతూ ఉంటుంది. సో మీరు ఆ లాస్ట్ 1 మీటర్ దీన్ని టచ్ చేయలేరు, దానికన్నా ముందుకే ఆగిపోతారు. జస్ట్ మీకు అక్కడికి వెళ్ళారనుకోండి, అవతల సైడ్ పడిపోతారు, ఇంకా డెత్ డెత్తే. ఇంకా డెత్తే ఉంటుంది. కాకపోతే మీకు హుక్ చేసుకొని మీ షెర్పా ఉంటాడు, ఇంకా సేఫ్టీ రోప్స్ ఉంటాయి. కానీ అది కూడా రిస్కే. మీరు ఒకవేళ అటు పడ్డారనుకోండి, మిమ్మల్ని రెస్క్యూ చేయడానికి అందరికీ ఎవరెస్ట్ మీద పైకి వెళ్తుంటే అండి, ఈవెన్ ఎక్స్ట్రా సామాను ఒక అగ్గిపెట్టి కూడా ఎవరు తీసుకెళ్ళరు అంటారు. 1/2 kg వెయిట్ కూడా ఎవరు ఎక్స్ట్రా తీసుకెళ్ళలేరు. ఎందుకంటే ఎంత పైకి వెళ్ళే కొద్దీ ఆ 1/2 kg వెయిటే కింద 10 kgs వెయిట్ లాగా ఫీల్ అవుతారు. అట్లా వాటర్ కూడా క్యాల్కులేషన్గా ఉంటాయి. ఈయన ఎక్కువ తాగుతారా, తక్కువ తాగుతారా వాటర్, ఈయన ఎంత తింటాడు, అన్నీ క్యాల్కులేట్ చేసి పెట్టుకుంటారు. ఎలా ప్రతిదీ. ఫీల్ అయ్యారు మౌంట్ ఎవరెస్ట్ వెళ్ళినప్పుడు? ఎవరెస్ట్ ఎక్కిందా మాత్రం అంటే సూపర్బ్. అంటే ఇన్ని మౌంటైన్స్ ఎక్కినా కానీ అదొక డిఫరెంట్ ఫీలింగ్. యు ఆర్ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్ అంటే అక్షరాల. అక్కడికి వెళ్ళాక నేను అక్కడ మైమర్చిపోయి ఆక్సిజన్ కూడా తీసేసాను. యాక్చువల్గా ఆక్సిజన్ పెట్టుకుంటారు అందరు, జస్ట్ ఫోటో కోసం తీసి ఫేస్ కనపడని ఆక్సిజన్ తీసేసి 1 మినిట్లో పెట్టేసుకుంటారు. నేను లిటరలీ ఐ వాజ్ ఫర్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అక్కడ. నథింగ్ హ్యాపెండ్, బట్ ఐ హ్యాడ్ దట్ ఇంపాక్ట్. అంటే తిరిగి వచ్చే టైంలో క్యాంప్ 2 నుంచి వచ్చినాక ఆఫ్టర్ 2 days ఐ హ్యాడ్ దట్ హైపాక్సిక్ ఇంజురీ అనేది కొంచెం మైల్డ్గా జరిగింది. ఐ హ్యాడ్ అగైన్ మౌంటైన్ సిక్నెస్ వచ్చింది, స్నో బ్లైండ్నెస్ వచ్చింది. అంటే నన్ను క్యాంప్ 2 నుంచి హెలికాప్టర్లో ఎవాక్యుయేట్ చేసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్లారు. ఐ వాజ్ ఇన్ హాస్పిటల్ ఫర్ 2 days. అక్కడ డైరెక్ట్ హాస్పిటల్ నుంచి ఎవరెస్ట్ సక్సెస్ పార్టీకి వెళ్ళాను డైరెక్ట్. ఇంకా యాక్చువల్ వన్ గుడ్ థింగ్ అంటే మేము ఎక్కిన టీంలో భూటాన్ నుంచి ఒక మిలిటరీ పర్సన్ వచ్చారు. భూటాన్ నుంచి ఫస్ట్ పర్సన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ అని. అందుకని ఆయన్ని ఆనర్ చేయడానికి భూటాన్ ప్రిన్సెస్ హ్యాస్ కమ్ టు ఆనర్. మా టీంలో ఉన్నారు కాబట్టి మేము కూడా కలిసాము. దే ఆర్ ఆల్సో అంటే ఈవెన్ దో ప్రిన్సెస్ కానీ షీ ఈస్ డౌన్ టు ఎర్త్. అంటే అదే అండి, ఇప్పుడు మీరు ఎంత నాలెడ్జ్ పెరిగి మీకు ఎంత గొప్పగా అయితే పైకి వెళ్ళే కొద్దీ యూ విల్ బి
సో అంత హంబుల్ humble అండ్ డౌన్ టు అయిపోతారు. ఎర్త్. సో నాలెడ్జ్ పెరిగే కొద్దీ మనిషి మంచిగా అవుతారంటే ఇదే. అదే అంటే ఇది నాలెడ్జ్ కంటే బియాండ్ కదా, ఎక్స్పీరియన్షియల్ విజ్డమ్ ఇది. ఆ! కానీ డాక్టర్ రాజశేఖర్ గారు మామూలుగా అంటారు కదా, హిమాలయ పర్వతాల్లో మనకి కైలాసం ఉంది, ఆ! అలాగే మనకి శంబాల అనే లేక్ అనేక సమిట్స్, అనేక సేక్రెడ్ పాయింట్స్ ఉన్నాయని. అవును. డిడ్ యూ హ్యావ్ మానసరోవరంలో ఎనీ డివైన్ ఎక్స్పీరియన్స్ అండి గోయింగ్ అప్ మౌంట్ ఎవరెస్ట్? డివైన్ అంటే ఇప్పుడు ఎవ్రీడే అంటే మీరు మంచిగా చేయాలి, మంచిగా చేయాలని దండం పెట్టుకుంటాము. అంటే గాడ్ హెల్ప్ అంటే ఈ పర్టిక్యులర్ దేవుడు అని ప్లీజ్ అదొక ఫోర్స్ లాగా ఫీల్ అవుతామండి. అంతేనా? అది ఒక ఎటర్నల్ థింగ్ దట్ హెల్ప్స్ యూ ఇన్ డూయింగ్ సో అని ఇట్ ఫీల్ ఈస్ అవుతారు. రియల్, దట్ ఎనర్జీ ఈస్ రియల్. ఎనర్జీ ఫీల్ అవుతారు కొంతమంది. ది అట్ సమిట్స్ వీఆర్ టోల్డ్, ఐ మీన్ వెళ్ళిన వాళ్ళు మీకు తెలియాలి దట్ అక్కడ ఎనర్జీ కూడా బికాస్ ఆఫ్ ద వార్టెక్స్ ఉంటుంది కాబట్టి అవును. అక్కడ చాలా పవర్ఫుల్ ఎనర్జీ ఉంటుంది. మీరు చెప్పింది అంటే ఏ సమ్మిట్కి వెళ్ళినా పీపుల్ విల్ బి వెరీ హ్యాపీ. అంటే ఇది పాజిటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అని నేను చెప్పాను కదండి, సమ్మిట్కి వెళ్ళాక అందరికీ దే ఫర్గెట్ వాట్ దే డిడ్. అంటే ఆ కష్టం అంతా ఉండదు, నొప్పులు ఏం ఫీల్ అవ్వరు. మేబీ మీరు చెప్పింది కూడా కరెక్టే. పాజిటివ్ ఎనర్జీ అంతా రివర్బరేట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో ఆఫ్ కోర్స్ బెస్ట్ మీరు చెప్పేశారు, కిలిమంజారో ఒకటి, ఇదొకటి. ఆఫ్ కోర్స్ రష్యాలో స్నో మౌంటైన్, స్నో మౌంటైన్. ఇక్కడ కూడా ఎవరెస్ట్ కూడా స్నో ఉంటుంది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి అంత స్నోనే. స్నోనే. బేస్ క్యాంప్ వరకు స్నో ఉండదు. బట్ అది ఇప్పుడు వింటర్‌లో బేస్ క్యాంప్ కూడా టోటలీ స్నోతో కవర్ అయ్యి ఉంటది. ఇప్పుడు ఇవి కాకుండా నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి? అది కాదండి. అంటే ఫస్ట్ నేను కిలిమంజారో ఎక్కాను. జాన్ 2022 ఆగస్ట్‌లోనేమో ఎల్బ్రూస్‌లో రష్యాలో మౌంట్ ఎల్బ్రూస్ అంటది. అది యూరోప్‌లో హైయెస్ట్ మౌంటైన్. అది ఎక్కాను. తర్వాత ఒక 9 మంత్స్ అంటే ఇంజ్యూరీ వల్ల రెస్ట్ తీసుకున్నాను. అవును. ఐ వాస్ లో ఇన్ కాన్ఫిడెన్స్. అంటే ఏంటి ఇంకా చేయగలుగుతామా లేదా? కొంచెం వెయిట్ కూడా పెరిగి తర్వాత అట్లా ఉంది. అందుకని ఫస్ట్ అన్నిటికన్నా స్మాలెస్ట్ మౌంట్ ఈ 7 సమ్మిట్స్‌లో ఆస్ట్రేలియా ఈస్ ద స్మాలెస్ట్. జస్ట్ ఒక పూటలో అయిపోతుంది. 6 అవర్స్‌లో మొత్తం 4 అవర్స్ ఎక్కడం, 2 అవర్స్ దిగడంలో అయిపోతుంది. ఇలా మీరు ఆడుకుని ఉంటారు. లేదు అంటే నేనేం ఆడుకోలేదండి. నేను అప్పటికి అంత స్ట్రాంగ్ కాదు. ఐ ఫెల్ట్ ఇట్ నార్మల్‌గా వెళ్ళాను. నీ సర్జరీ చేశాక పిఆర్పి చేసినట్టే అంతేనా? పిఆర్‌పి అంటే నీ సర్జరీ చేశాక డ్రెస్సింగ్ చేసినట్టు డ్రెస్సింగ్ అనుకోండి. చేసినట్టు. ఓకే, వాట్ ఎవర్. అనుకోండి. అదే. అట్లా తర్వాత అది వెళ్ళాము, చేశానండి. నాతో పాటు ఇంకొక అమ్మాయి వచ్చింది. షీ ఆల్సో వాంటెడ్ టు డూ సంథింగ్ అని. ఆమె కూడా సెకండ్ మౌంటైన్ ఆమెకి. ఇద్దరం వెళ్ళాము. మాకు గైడు, షెర్పా ఏం లేరు. జస్ట్ మేమే వెళ్ళాం. జస్ట్ పాత్ ట్రాక్ చేసుకొని, మ్యాప్ వేసుకొని, పాయింట్ చేసుకొని. సో అప్పుడు కొంచెం నాలెడ్జ్ మేము వాడాం. మౌంటైన్ ఇలా ఉంది, ఏ డైరెక్షన్‌లో వెళ్ళాలి, ఈస్ట్ ఎట్లా, నార్త్ ఎట్లా. అప్పుడు ఫస్ట్ టైం నేను కంపాస్ కూడా వాడాను. కంపాస్ కూడా వాడి తర్వాత ఇంకొక ఆయన కూడా ఉన్నారు. జస్ట్ డైరెక్షన్ ఇది అట్లా అని ఒక ఆయన గైడ్ చేశారు. వెళ్ళిపోయాము ఈజీగా పైకి వెళ్ళాను. సమ్మిట్ ఫొటోస్ మాత్రం అన్నిటికన్నా బ్యూటిఫుల్గా వచ్చింది మాత్రం ఆస్ట్రేలియా. అంటే చాలా అంటే స్నో ఈజీ, మీరు ఎక్కువ అలసిపోరు, పెద్దగా ఉండు. సో మీరేమన్నా అంటే డిడ్ యు సీ ఎనీ డివైన్ బీయింగ్స్, సెయింట్స్, అట్లా యోగులు, ఋషులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనిపించారు అంటే అదర్ దెన్ డార్లింగ్ మౌంటైనియర్స్? అంటే ఎక్కడైనా ఇన్ ఎనీ ఆఫ్ దీస్? వాళ్ళు అంటే దే డోంట్ అంటే ఈ కమర్షియల్ అంటే దీస్ ఆర్ Commercial కమర్షియల్ zones కి రారు. ట్రాక్స్, జోన్‌కి రారు. దే విల్ బి ఇన్ టోటలీ డిఫరెంట్ బట్ ప్లేసెస్. వర్ యు టోల్డ్, చెప్పారా మీకు షెర్పాలు షెర్పాలు అంటే చెప్పలేదు స్టోరీస్ ఇవన్నీ. గాని ఇట్లాంటివి? లేదు వాళ్ళ స్టోరీస్ ఉంటాయి, డిఫరెంట్ స్టోరీస్. వాళ్ళు ఒక్కొక్కరికి డిఫరెంట్, ఒక్కొక్కరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్కేటప్పుడు రాత్రిపూట పైన నిద్రపోయేటప్పుడు మాత్రం ఒక్కొక్కరికి డిఫరెంట్ కళలు వస్తాయి అంటారు. కళలు వస్తాయి అంటే దే ఫీల్ దట్ సమ్ పీపుల్ ఫోర్ ఫాదర్స్ వాళ్ళు వీళ్ళు కలిసినట్టు, వాళ్ళు అనుకున్న రిపీటెడ్గా ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళు కల్పించినట్టు స్టోరీస్ చెప్తారు. సో బట్ నెక్స్ట్ మరి ఇది ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా అయిపోయిందండి. ఆస్ట్రేలియా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎకంకుగోవా అనేది మౌంటైన్ సౌత్ అమెరికాలో ఉంది, అర్జెంటీనాలో ఉంది. అది ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ మౌంటైన్. ఎందుకంటే డ్యూరేషన్ 21 days. 20 అండ్ వెదర్ చాలా హార్ష్గా ఉంటుంది. ఎండ కొట్టిందంటే చాలా వేడిగా అనిపిస్తుంది, మొత్తం అన్ని తీసేసేయాలనిపిస్తుంది. చలేస్తే ఎన్ని కప్పుకునే సరిపోదు అనిపిస్తుంది, అలా ఉంటుంది. ఇట్స్ టూ ఎక్స్ట్రీమ్. అంటే మొత్తం డెజర్ట్. యాండీస్ మౌంటైన్స్ వన్ ఆఫ్ ద అటకామా డెజర్ట్ అంటారు కదా, దాని జోన్లోనే ఉంటుంది, ఆ దగ్గరలో ఉంటుంది ఇది కూడా. మొత్తం చాలా డ్రై ఉంటుంది. చలి వస్తే చలి, వేడి వస్తే వేడి, గాలి వస్తే గాలి. మొత్తం రోజు పొద్దున నీట్గా ఉంటారు, సాయంత్రం అయ్యేసరికి అందరూ నల్లగా అయిపోతారు దుమ్ముకి, ఫేస్ అట్లా ఉంటుంది. అది రాకీ మౌంటైనా? ఇట్స్ ఎ రాకీ మౌంటైన్. సో ఓన్లీ సమ్మిట్ డే రోజు మాత్రమే ఐస్ చూస్తారు. ఏం యూస్ చేస్తారు అక్కడ? అక్కడ కూడా మీకు అక్కడ ట్రెక్ పోల్సే వాడతామండి. ఇంకా లూజ్ సాయిల్ ఉంటుంది, ట్రెక్ పోల్సే వాడతాం. లాస్ట్ డే మాత్రం స్నో బూట్స్ వాడతాం. లాస్ట్ డే స్నో బూట్స్ ఎందుకంటే టెంపరేచర్ విల్ బి -10 వరకు వెళ్తుంది. -10 వరకు వెళ్తుంది. సేమ్ ఇంకా జాకెట్ కూడా ఎవరెస్ట్ జాకెట్ వాడతారు. అంటే బాగా -20 degrees అండ్ విండ్స్ చాలా ఫోర్స్ఫుల్గా వస్తాయి.
ఆ విండ్స్‌ని ఓవర్‌కమ్ చేయడానికి ప్లస్ కింద టెంపరేచర్స్ సర్వైవ్ అవ్వడానికి సేమ్ ఇంకా ఎవరెస్ట్‌కి ఎలా ఎళ్లారో అట్లా ఎళ్తారనమాట. కాకపోతే యూ ఆర్ ఫ్రీ అంటే చేతికి గ్లౌస్ కూడా మినిమమ్ గ్లౌతోటి ఉంటది. హ్మ్. అది సమ్మిట్ పుష్ చాలా కష్టం. అది లాస్ట్ డే విల్ బి మోర్ దెన్ 1000 మీటర్స్ అసెంట్ ఉంటది. హ్మ్. అండ్ 15 అవర్స్ అసెంట్ ఉంటది. 15 అవర్స్ అసెంట్ అండ్ 9 అవర్స్ ఆల్మోస్ట్ 24 అవర్స్. అప్ అండ్ డౌన్ కలిపి 24 అవర్స్ కూడా పడుతది. జస్ట్ మామూలుగా లాస్ట్ సమ్మిటే. లాస్ట్ డే అదొక్కటే కొంచెం 24 అవర్స్ కాదు 20 అవర్స్ అనుకోండి సో ఫాస్ట్‌గా చేస్తే. అది సో చాలా పెయిన్‌ఫుల్ అంటే చాలా మీరు ఫిట్‌నెస్ లేకపోతే చాలా అలసిపోతారు. హ్మ్. సౌత్ అమెరికాలో ఇది. సౌత్ అమెరికాలో. హ్మ్. సౌత్ అమెరికా నుంచి వచ్చాక యాక్చువల్‌గా నేను 24లో ఎవరెస్ట్ ప్లాన్ చేద్దాం అనుకోలేదు. ఇంక మా వైఫ్ ఫిట్‌గా ఉన్నావు. సరే ఇంకా ఫైనాన్షియల్ సెట్ అయిందనుకోండి వై డోంట్ యూ డూ ఇట్ దిస్ ఇయర్ ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ మీకు సీనియారిటీ పెరిగే కొద్దీ ప్రాక్టీస్ కూడా పెరుగుతది. అటు ఇటు తిరగటానికి కూడా ఎక్కువ ఉండదు. సో ప్లస్ డబ్బులు బాగా ఖర్చు పెట్టేసారైతే. ఎడాపెడా. డబ్బులు ఖర్చు పెట్టడానికి యాక్చువల్‌గా కోవిడ్ అప్పుడు సేవింగ్స్ అన్నీ అయిపోయినాయండి. జస్ట్ ఇవి చిన్న మౌంటైన్స్‌కి ఉన్నాయి. మౌంట్ ఎవరెస్ట్ అప్పుడు డబ్బులు లేకపోతే మా 5 ఫ్రెండ్స్ ఎల్‌కేజీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవ్రీవన్ గేవ్ 5 లాక్స్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. మెల్లగా తీర్చమని ఇచ్చారు. నేను చెప్పాను కదా! ఎవ్రీబడీ హెల్ప్ మీ అట్ ఎవ్రీ స్టేజ్. వీళ్ళు హెల్ప్ చేయలేదు అనటానికి ఏం లేదు. ఎవరికి కుదిరిన విధంలో వాళ్ళు. ఫ్యామిలీ మెంటల్‌గా సపోర్ట్ ఇచ్చారు. వైఫ్ మా ఇంట్లో పనులన్నీ ఆమె చూసుకోండి. నేను ఇంట్లో ఒక్క పని చేయను. హ్మ్. మొత్తం మా వైఫ్ చూసుకుంటే మా అబ్బాయి పిల్లలు? ఐ హావ్ 1 కిడ్ 8 ఇయర్స్ ఓల్డ్. అండ్ మాది జాయింట్ ఫ్యామిలీ అండి యాక్చువల్‌గా. 18 మెంబర్స్ కలిసి ఉంటాం. ఇంట్లో కూడా నా ఒక్కడికే ఏం పని చెప్పరు. మీరు ఇంత పని చేస్తుంటే, ఆ! ఎక్కుతుంటే లేదు. అమేజింగ్ అండి. ఆ! సో యువర్ ఫ్యామిలీ మస్ట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఫ్యామిలీ అందరూ చాలా ఎందుకంటే దే ఆల్సో ఫీల్ వాళ్ళు ఎక్కారని కూడా ఫీల్ అవుతారు. అట్‌లీస్ట్ ఓకే. ఇంట్లో ఒకరే ఇంట్లో ఒకరే వేరే ఫారిన్ కంట్రీకెళ్తే వాళ్ళు కూడా మనోళ్ళు ఉన్నారని చెప్పుకుంటారు కదా! మా ఎవరెస్ట్ ఎక్కి అంటే ఇనీషియల్ మౌంటైన్స్ అప్పుడు ఏంటి వీడు ఇట్లా చేస్తున్నాడు. ఊరికే అంతే. పిచ్చి టైమ్ వేస్ట్ చేస్తున్నాడు. డబ్బులు మంచి వేస్ట్ చేస్తున్నాడు. ప్రాక్టీసు. ఆ! ఇంకో సెంటర్ పెట్టమని చెప్పాను. ఇదే ఉంటుంది. టైమ్ వేస్ట్ చేస్తున్నాడు. డబ్బులు వేస్ట్ చేసాం. బట్ ఆఫ్టర్ వన్స్ ఐ క్లైంబ్ అంటే ఎవరెస్ట్ ఎక్కాక దెన్ అంటే అండర్‌స్టూడ్. అండర్‌స్టూడ్ అంటే దిస్ ఈస్ ద సీరియస్‌నెస్. నోబడీ అంటే ఇండియాలో ఫస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే అండ్ ఫుల్ టైమ్ అంటే అందరూ నేను చూసిందండి. అందరూ ప్రాక్టీస్‌కి లీవ్ పెట్టి ప్రాక్టీస్ చేశారు. ఐ నెవర్ టుక్ ఈవెన్ సింగిల్ డే ఆఫ్. లీవ్ కోసం ఒక్కరోజు కూడా నేను ఆఫ్ తీసుకోలేదు. ఓన్లీ సండేస్ మాత్రమే ట్రైనింగ్. మౌంట్ ఎకాంగోవో నుంచి వచ్చిన తర్వాత ఒక 2 మంత్స్ అంటే మేబీ 46 డేస్ ఆర్ 48 డేస్ ఎవ్రీడే మార్నింగ్ 6:30కి 3:30కి లేస్తుండే. 3:30 నుంచి 9:30 వరకు నా ట్రైనింగ్ ప్రోగ్రామ్. 3:30కి లేసి భస్త్రికా చేస్తామండి. హాఫ్ అన్ అవర్ భస్త్రికా ఎలా చేస్తాం. చేయాలో చెప్పరా కొంచెం? భస్త్రిక చాలా ఇలాగే సింపుల్ కదా? అండి. యాక్చువల్‌గా వజ్రాసనంలో కూర్చోవాలి. అదే. ఇప్పుడు మనం చైర్‌లో కూర్చుంటాం. చేయలేదు. అది. భస్త్రిక చేసాక లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతది. పెరుగుతుందా? లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతది. ఓహ్! వండర్‌ఫుల్ అండి. మీరు అంటే మీ ట్రైనింగ్ గూడా మీ పెర్ఫార్మన్స్ పెరుగుతది భస్త్రిక చేస్తే. యాక్చువల్లీ మా శేఖర్ సార్ అండి. హ్మ్. ఆయన చెప్పాడు కంపల్సరీ భస్త్రిక మాత్రం కంపల్సరీ. ఆయన 98 మెంబర్స్ ఎవరెస్టర్స్‌ని తయారు చేశారు. భస్త్రిక చేస్తాం. తర్వాత 10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తీసుకున్న తర్వాత 1 అవర్ యోగా చేస్తామండి. యోగా అన్ని స్ట్రెచింగ్ బాడీ అన్ని స్ట్రెచ్ బాడీ. యాక్చువల్‌గా నేను ఇది అయిన తర్వాత అంగమర్దన నేర్చుకున్నాను. మన అంగమర్దన ఉంటది. హ్మ్. అంగమర్దన ఆల్సో హెల్ప్ లాట్ టు రోల్ అవ్వడం రిలాక్స్. కదా మొత్తం? రూల్ అవుట్ కాదండి. స్ట్రెచెస్ అన్ని బాడీ ప్రతి జాయింట్ లిగమెంట్స్ అన్ని స్ట్రెచ్ చేస్తారు. సో నాట్ ఓన్లీ జాయింట్ లిగమెంట్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఈషా ఇన్ యోగాలో కాన్సెప్ట్. నేర్చుకున్నారా? ఈషా యోగాలో సద్గురు నేర్చుకున్నాను. యాహ్! ఐయామ్ దట్ ఆల్సో హెల్ప్ మీ లాట్ అంటే మజిల్ రికవరీకి చాలా అంటే స్ట్రెచింగు మీరు బాగా స్ట్రెయిన్ అయిన తర్వాత హ్యామ్‌స్ట్రింగ్స్ పట్టేస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇది కొన్ని పర్టిక్యులర్ మూవ్స్ చేస్తే వెంటనే రిలాక్స్ అయిపోతారు. ఎలా చేయాలో చెప్పండి? ఊరికే అంటే ఒక ప్రతి దానికి ప్రతిది ఉంటదండి. అదే అంటే మెథడాలజీ ఇట్స్ ఉంటుంది. ఎ బట్ మెథడాలజీ. అంటే దానికి సెపరేట్‌గా ఉంటది. అంటే స్టాండింగ్ 6 పోజెస్ ఉంటాయి. స్టాండింగ్ పోజ్, సిట్టింగ్ పోజ్, తర్వాత బెండింగు, తర్వాత చైర్ పోజ్ ఉంటాయి. తర్వాత మధ్యలో ఆసనాలుంటాయి. వీరభద్రాసనం, చైల్డ్ అలా ఇవి ఉంటాయి. అవి మామూలుగా వాళ్ళేమంటే ఓన్లీ ప్రొఫెషనల్ విల్ డెమాన్‌స్ట్రేట్ అంటారు. మాకు గూడా చూపియదంటారు. జస్ట్ సింపుల్‌గా ఉంటాయి. ఇనీషియల్‌గా స్టార్టింగ్ సింపుల్ ఉంటాయి. మెల్లమెల్లగా కాంప్లెక్స్ అవుతాయి. సో బీయింగ్ ఎన్ ఆర్థోపెడిక్ సర్జన్ మీరు అండ్ ఆ! ఓల్డ్ అండ్ న్యూ ఆ! కంబైన్ చేసి మీకు అర్థమైంది బాడీ అంటే అండ్ బోన్స్ అండ్ మజిల్స్ ఎలా వర్క్ అవుతాయని. మజిల్స్, జాయింట్స్, టెండన్స్ ఆల్ 3 ఆర్ ఇంపార్టెంట్. అది దాన్ని మీకు ప్రతిదీ ఇంపార్టెంట్ కదా! బాడీలో ప్రతి పార్ట్ ఇంపార్టెంట్. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది అండ్ స్ట్రెంథెన్. అవి స్ట్రెంథెన్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ 1 అవర్ జాగ్ చేస్తాను.
1 అవర్ జాగ్ 8 to 10 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్ళాలి. ఇవి మా సార్ చెప్పేది ప్రకారం అయితే 20 కిలోమీటర్స్ ఆపకుండా పరిగెత్తే కెపాసిటీ ఉంటే లంగ్ కెపాసిటీ సఫిషియెంట్గా ఉంటుంది. 20 కిలోమీటర్స్ 20 కిలో బట్ 20 చేస్తే మోకాళ్ళు మళ్ళీ పాడైతేనే ఐ యూస్ టు డూ ఓన్లీ 10 కిలోమీటర్స్. 10 కిలోమీటర్స్ జాగ్ చేస్తాము. జాగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా జిమ్లో 2 అవర్స్ వర్కౌట్ వెయిట్ ట్రైనింగ్. 2 అవర్స్ వర్కౌట్ వెయిట్ ట్రైనింగ్ తర్వాత హాఫ్ అన్ అవర్ రిలాక్సేషన్ మళ్ళీ. ఏం తింటారు ఇప్పుడు? అంటే అంత టైంలో మధ్యలో ఒక 2 మెడ్జోల్ డేట్స్ అండి. డేట్స్ పెద్దగా ఉంటాయి. మెడ్జోల్ డేట్స్ అంటారు పెద్దవి. అవి 2 డేట్స్, ఒక 10 బాదం, నానబెట్టుకున్న 10 బాదం, ఒక ప్రోటీన్ షేక్ తాగుతాను. దట్స్ ఆల్. బ్రేక్ఫాస్టా? లేదండి, అది మధ్యలో అది. జాగ్ తర్వాత జిమ్కి వెళ్ళక ముందు. బట్ మామూలుగా ఏం తింటారు మీరు? రైస్ తింటారా? నార్మల్ డైట్ ఫుడ్ అన్నీ తింటారు. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్, అంటే మీరు డైట్ చేస్తున్నారు. మౌంటైన్కి వెళ్ళక ముందు 2 months నుంచి డైట్ మారుతుంది, వచ్చినాక డైట్ మారుతుంది. అంటే ఇయర్లో 3 months నార్మల్ డైట్ ఉంటుంది, మిగతా టైం అంతా మౌంటైన్ డైట్ ఉంటుంది. డిఫరెంట్ డైట్. అంటే డిఫరెంట్ వెళ్ళేటప్పుడు వెయిట్ పెరగాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇనిషియల్గా వెయిట్ తగ్గిస్తూ ఉంటాం, మజిల్ పెంచుతూ ఉంటాం. లాస్ట్ 15 daysలో బాగా తింటారు, ఫ్యాట్స్ ఎక్కువ తింటారు టు స్టోర్ ఎనర్జీ. అంటే చలికి కాంపాక్ట్ చేయడానికి ఫ్యాట్ ఉండాలి సరిపడా ఫ్యాట్ లేకపోతే మీ వేడిని తయారు చేయడానికి మజిల్ని లైసిస్ చేస్తుంది. అంతే కదా. మజిల్ని బ్రేక్ డౌన్ చేసి తర్వాత ఎనర్జీని ఇవ్వాల్సి వస్తుంది. సో సఫిషియెంట్గా ఫ్యాట్ లేకపోతే అప్పుడు మీ మజిల్ కూడా వేస్ట్ అవుతుంది, మీరు వీక్ అయిపోతారు. సో లాస్ట్ 15 days వెయిట్ పెరుగుతామండి. బాగా స్వీట్లు, నెయ్యి, హై క్యాలరీ ఫుడ్, బిర్యానీలు, ఇవన్నీ అన్నీ అప్పుడు లాస్ట్ 10 daysలో తింటాం. ఫస్ట్ 2 months ముందు నుంచి అయితే ప్రాపర్ క్యాల్కులేటెడ్ ఫుడ్. ఎవరెస్ట్ మాత్రం 3000 calorie వర్కౌట్ చెప్తారు. 3000 calories ఖర్చు పెట్టాలి వర్కౌట్లు. నాకు అర్థం కావట్లేదండి లైఫ్ అసలు. అంటే నార్మల్ ఏమిటో ఇప్పుడు గత 1 అవర్లో మర్చిపోయా. ఎందుకంటే భూమి మీద ఉండి అన్నీ బాగుండి ఇంట్లో టీవీ, సోఫా, ఏసీ, కారు అన్నీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు గట్ హెల్త్ బాగాలేదు, ఇంకేదో బ్రెయిన్ యాక్సెస్, గట్ బ్రెయిన్ అని రకరకాలు, ఇంకా ఏంటి ఇడియోపాథిక్ అని రకరకాలు వస్తున్నాయండి. బట్ యూ సర్వైవ్ సమ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అండ్ యూఆర్ బ్యాక్ అండ్ యూ వాంట్ టు డూ మోర్. అంతే, ఫిట్నెస్ ఎవ్రీడే ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఐ ఫీల్ ఎవ్రీడే పీపుల్ షుడ్ ఇంప్రూవ్. అంతే. ఇప్పుడు డైట్ ఎట్లా, మేము మౌంటైన్ మీద అన్ని రోజులు ఉండే. ఇప్పుడు చూడండి, ఎవరెస్ట్ గురించి చెప్తాను. ఎవరెస్ట్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు 70 kgs, ఐ 68కి వచ్చాను. లాస్ట్ 2 weeksలో 6 kgs పెరిగాను. ఐ బికేమ్ 74 నుంచి మళ్ళీ ట్రెక్ స్టార్ట్ చేయకముందు ఒక 2 daysలో ఇంకో కేజీ పెరిగాను. 75తో స్టార్ట్ చేశాను. 75తో సమ్మిట్ రోజు దిగి కింద నేను హాస్పిటల్లో ఉన్న రోజు ఐ వాజ్ 63 kgs అయిపోయింది. దట్ వాజ్ ద లీస్ట్ ఇన్ లాస్ట్ 20 yearsలో, అదే లీస్ట్ కేజీ. 63 నుంచి మళ్ళీ ఇంటికి వచ్చాను. విత్ ఇన్ 1 month ఐ బికేమ్ 73. సో అలా ఆడుకుంటున్నారు మీరు అసలు. అంటే దేవుడు కొంచెం మంచి బాడీ ఇచ్చాడు అనుకుంటున్నాను. ఆల్సో యూ వర్క్ వెరీ హార్డ్ అండి. లేకపోతే కోవిడ్లో నడవలేకపోవడం ఏంటి, లంగ్స్ అంత డ్యామేజ్ అవ్వడం ఏంటి, లాంగ్ కోవిడ్లో రకరకాలుగా వింటున్నాం. ఇప్పటికి కూడా అంటే ఆ పోస్ట్ ఎఫెక్ట్స్తో బాధపడుతూ మీరేం చేశారు? యూ రీరోట్ యువర్ స్క్రిప్ట్ మొత్తం అండ్ రీడిజైన్ యువర్ లంగ్స్. అంతే. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ విచ్, అంటే ఇప్పుడు అన్నిటికన్నా టఫెస్ట్ది చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అప్పుడు తర్వాత అది చేస్తేనే బాగుంటుంది అనిపించింది. సో ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే సరిపడా రీచ్ చేసామని చెప్పి ఎవరెస్ట్ చేసినాక బాగా అనిపించింది. బట్ కానీ నేను దాని నెక్స్ట్ మౌంటైన్ అదే ఎవరెస్ట్ తర్వాత డెనాలి అండి. ఎవరెస్ట్ కన్నా డెనాలి కష్టం. లాస్ట్ జూన్లో ఎక్కడుంది? డెనాలి అలాస్కాలో ఉంది. నార్త్ అమెరికన్ కాంటినెంట్, అంటే 7 continents కవర్ చేయాలి కదా. నార్త్ అమెరికా కాంటినెంట్లో హైయెస్ట్ మౌంటైన్ ఈజ్ డెనాలి, అది అలాస్కాలో ఉంది. ఇప్పుడు దాకా మనకు అందరికీ సపోర్ట్, అంటే ఆస్ట్రేలియా అంటే చిన్నదండి, డే కేర్ ప్యాక్ మనం వేసుకొని వెళ్ళిపోవచ్చు. అన్నిటికీ మనల్ని తీసుకెళ్ళటానికి గైడ్ ఉంటారు, మన సామాను మోయటానికి పోర్టర్ వాళ్ళు ఉంటారు, అందరు టెంట్ పిచ్చేసి మన పనులు చేసి పెట్టే వాళ్ళకి అందరూ ఉంటారు. డెనాలి ఈజ్ ద మౌంటైన్ వేర్ ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ బి డన్ బై యువర్ సెల్ఫ్. ఇక్కడ ఏంటంటే మీ యూరిన్ కూడా పీ కూడా దే ఆర్ స్పెసిఫైడ్ స్పాట్, యూ హ్యావ్ టు పీ దేర్. వరల్డ్ అన్నిటికన్నా క్లీనెస్ట్ మౌంటైన్ డెనాలి. మీ షిట్ క్యారీ చేయడానికి ఒక డబ్బా ఇస్తారు, సిఎన్సి అంటారు, సిఎన్సి పాట్. దాంట్లో బయోడిగ్రేడబుల్ కవర్స్ ఇస్తారు, 2 covers ఇస్తారు. మీరు ఉండే లెంత్ అంటే రఫ్లీ 14 to 20 days లెంత్లో యూ హ్యావ్ టు యూస్ ఓన్లీ ఇన్ దట్. అది ప్రతిరోజు మీరు క్యారీ చేయాలి. అది మీ దగ్గర లేకపోతే మిమ్మల్ని వెనకాల పంపిస్తారు. సో యూ హ్యావ్ టు క్యారీ యువర్ ఓన్ షిట్ యాక్చువల్లీ. అది కిందకి తీసుకొచ్చి డిస్పోజ్ చేసేటప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేస్తారు వాళ్ళు. అది అన్బిలీవబుల్. మనం అంటే ఎవ్రీడే డెనాలికి తీసుకెళ్లే గేర్లో
టోటల్ వెయిట్ విల్ బి అరౌండ్ 50 కేజీస్ పర్ ఈచ్ పర్సన్. అంటే మోస్ట్లీ దాని అంటే మీకు షోల్డర్ స్ట్రాంగ్ ఉందనుకోండి, యూ పుట్ 30 కేజీస్ ఆన్ ద లోడ్ అండ్ డ్రాగ్ చేసే అంటే వెనకాల డ్రాగ్ చేయడానికి ఉంటుంది, టబ్ లాగా ఉంటుంది, దాంట్లో 20 కేజీస్ వేస్తారు. దోస్ ఆర్ వీక్ ఇన్ ద షోల్డర్, దే పుట్ 20 or 25 ఆన్ ద షోల్డర్ అండ్ 30 కేజీస్ డ్రాగ్ చేస్తారు. లో బ్యాక్ స్ట్రాంగ్గా ఉంటే డ్రాగ్ చేయొచ్చు. లో బ్యాక్ కొంతమందికి షోల్డర్ వీక్ ఉంటుంది, బ్యాక్ స్ట్రాంగ్ ఉంటుంది, వాళ్ళు అట్లా మార్చుకుంటారు. మన టెంట్ మనం వేసుకోవాలి. అంటే మన టీమ్మేట్స్ ఉంటారు, ఒక టెంట్లో 2 ఉండొచ్చు, ఒక టెంట్లో 3 ఉండొచ్చు. మన టెంట్ మనం వేసుకోవాలి. ప్రతిరోజు దాన్ని ఫస్ట్ లెవెల్ చేయాలి. వెళ్ళంగానే 1/2 అవర్ to 1 అవర్ మన టెంట్ పిచ్చింగ్కి టైం పడుతుంది. అంటే డెనాలిలో మీరు కేవలం ఆ రోజు వెళ్తే డెస్టినేషన్ రీచ్ అయితే కాదు, ఆ రోజు రీచ్ అవ్వాలి, సామాన్ అన్ప్యాక్ చేయాలి. తర్వాత మీ ల్యాండ్ ఫస్ట్ తవ్వుతారండి 3 feet మినిమం. అంటే క్యాంప్ పైకి వెళ్ళే కొద్దీ డెప్త్ పెరుగుతుంది, మినిమం 3 feet కిందకి తవ్వాలి. ఎందుకంటే గాలులు ఎక్కువ వస్తాయి కాబట్టి టెంట్ ఎగిరిపోకుండా 3 feet తవ్వి తర్వాత దాన్ని ఫ్లాట్ చేసి తర్వాత మన టెంట్ వేసి పిచ్చేసి తర్వాత వేడి నీళ్ళు పెట్టుకుంటే అప్పుడు వంట స్టార్ట్ అవుతుంది. బట్ అయితే మీరు డెనాలి అన్ని మేజర్ పీక్స్ 7 కాంటినెంట్స్ అయిపోయాయి. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ పీక్? అంటార్టికా ఉందండి. ఇప్పుడు డిసెంబర్లో అంటార్టికా ప్లాన్ సో చేస్తున్నాను. డబ్బులన్నీ ఫ్రెండ్స్ మీరు 5-5 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ పీక్కి ఇప్పుడు యాక్చువల్గా డెనాలీకి ఒక 20 lakhs దాకా ఖర్చు అయిపోతుంది. అది 20 lakhs. యాక్చువల్ 20 lakhs. అయితే ఇప్పుడు అంటార్టికా విల్ కాస్ట్ అరౌండ్ $56,000 దీనికి అవుతుంది, ప్లస్ అదర్ ఎక్స్పెన్సెస్ ఇంకో 10,000 వరకు, రఫ్లీ అరౌండ్ 55 lakhs వరకు అవుతుంది. ఓకే, 55 lakhs. నేను ఒక 15 ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ 40 lakhs లోన్ తీసుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా స్పాన్సర్ చూద్దాం అనుకున్నానండి. ఇనిషియల్గా కూడా కొంచెం అంటే పేరేం లేనప్పుడు ఇనిషియల్ అమౌంట్ అయినప్పుడు అందరూ చాలా అంటే నాతో పాటు వేరే వచ్చిన వాళ్ళందరూ స్పాన్సర్ అంటే ఎవరొకరు స్పాన్సర్ చేసేవాళ్ళు. నేను ఒకరిద్దరిని అడుగుదాం అనుకున్నా, జస్ట్ అంటే తెలిసిన వాళ్ళని అడిగితే మీరు డాక్టర్ కదా మీకెందుకు స్పాన్సర్షిప్ అంటారు. అంటే నెవర్ నో, అంటే ఇంత అవుతుందని మనకి ఐడియా ఉండదు కదా. అండ్ ఇంకొకరికి ఏంటంటే మీకు స్పాన్సర్ చేస్తే మాకేమొస్తుంది, సో ఇలా కూడా ఐడియా ఉంటుంది. సో ఇంకా అడగకపోవటం అనేది కొంచెం కాంట్రవర్సీగా ఉంది. సో ఐ థాట్ ఆఫ్ అంటే నా దగ్గర లేనప్పుడు మా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. ఇప్పుడు నేను కుదిరితే లోన్ పెడదాం, ఇఫ్ సమ్మన్ స్పాన్సర్స్ దట్ ఈస్ వెల్ అండ్ గుడ్, లేదంటే లోన్ తీసుకొని నేను వెళ్దాం. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు 8th సమిట్, 7th అండి, ఇది 7th సమిట్ అధిరోహించడానికి వెళ్తున్నారు అంటార్టికా. అండ్ ఆయనకి 55 లక్షలు ఖర్చు అవుతుంది. సో ఎవరైనా అంటే దాతలు ముందుకొచ్చి ఈ విషయాన్ని గ్రహించుకుని స్పాన్సర్ చేయాలని చెప్పి మేము కూడా మీ తరఫున అడుగుతున్నాము డాక్టర్ గారు. ఇట్స్ ఓకే, అంటే మంచి చేస్తే మంచిది, చేయకపోయినా మనం ఎట్లయినా You want to వెళ్దాం. somehow do it. Do it. సో ఫైనలీ ఐ మీన్ ఇట్స్ టూ అమేజింగ్ టు బి ట్రూ. అంత అలా ఉంది మీ స్టోరీ, మీ జర్నీ అంతా. ఒక్కొక్క మీకు వాట్ హ్యాస్ ఇట్ బ్రాట్ యూ అండి ఇన్ యువర్ లైఫ్? అదే ఇట్ బ్రాట్ ద బెస్ట్ ఇన్ మీ. అంతే. నేను అన్ని విధాలుగా అంటే నా ఫోకస్ పెరిగింది. నేను యాక్చువల్గా ఐ వాజ్ ట్రైన్ విత్ డాక్టర్ గురువారెడ్డి సార్. నేను సార్ దగ్గర 4-5 years పనిచేశాను. ఉన్న వాళ్ళలో అక్కడ కూడా దే గేవ్ ద బెస్ట్ టు మీ. అంటే అన్నిటికన్నా మంచివి నాకే నేర్పించారు, రివిజన్స్ నేర్పించారు. అక్కడ కూడా సమ్హౌ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అందరూ నాకే ఫేవర్ చేశారు. అక్కడ దే హ్యాడ్ నెక్స్ట్ నీలిమ హాస్పిటల్ రన్ చేశారు. ఎవ్రీబడి యూస్ టు హెల్ప్ మీ. ఇప్పుడు ఉన్న హాస్పిటల్ కూడా నన్నే ఫస్ట్ ప్రిఫరెన్స్ చూస్తారు. సో వాళ్ళందరూ ఇచ్చారు, బట్ ఐ ఆల్సో గేవ్ ద బెస్ట్. అంటే నేను అంతకుముందు కానీ లాస్ట్ 5 years నా సర్జికల్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అయినాయి. కాన్సన్ట్రేషన్, ద వే ఐ డూ ఇప్పుడు ఐ గివ్ 100%. అంటే పేషెంట్ కమిట్మెంట్ కూడా చాలా పెంచాం మేము. అంటే అంతకుముందు ఒక సర్జరీ చేస్తే ఈయనకి బాగా అవ్వాలి అని చేస్తాం. ఇప్పుడు మై థాట్ ఈస్, ఇప్పుడు మనకి ఎంతోమందిలో ఒకరికి ఒక పేషెంట్. నాకు 100 మంది ఉన్నారనుకోండి పేషెంట్, ఆ 100 మందిలో ఆయన ఒక పేషెంట్ అని ఫీల్ అవుతాం. కానీ ఆయనకి మాత్రం ఆయన ఒక్కరే కదా, ఆయన కాలు. అవును, ఆయనకు ఒకటే ఆయనకున్నది 1-2 కాళ్ళు, అదే కాలు సర్జరీకి వచ్చే ఒక కాలు. సో ఆ థాట్ ప్రాసెస్ నాకు మారిపోయింది. సో ఆయనకున్నది ఐ గివ్ ద బెస్ట్ ఫర్ హిమ్, ఇట్స్ ద బెస్ట్ అనేది యాటిట్యూడ్గా మారిపోయిందండి. సో ఏదైనా అన్కాంప్రమైజ్డ్ యాటిట్యూడ్ అండ్ గివింగ్ 100% కమిట్మెంట్ అండ్ బ్రింగ్ అవుట్ ది బెస్ట్ ఇన్ దెమ్. అంటే ఏదైనా అది నేర్చుకున్నాను నేను. ఎంతోమంది దగ్గర మనం చాలా మందితో ట్రావెల్ అవుతాం. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ పికప్ చేస్తాం. అంతే కదా. ఇంత వెరైటీ ఆఫ్ పీపుల్ మనకి ఎప్పుడు వేరే ఎందులోనూ తగలరు. దే ఆర్ మెనీ పీపుల్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్. అంటే మీరు ఎంత గేమ్ ఆడినా కానీ పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ కోచెసే కలుస్తారు. ఇందులో వైడ్ వెరైటీ ఆఫ్ కామన్ మ్యాన్, అంటే సరదాకి వచ్చే వాళ్ళు కలుస్తారు, కింద ఉన్నప్పుడు సీరియస్ ప్రొఫెషనల్స్ కలుస్తారు, నంబర్ ఆఫ్ మల్టిపుల్ రికార్డ్స్ కోసం చేసే వాళ్ళు వస్తారు, ఫిట్నెస్ ఎంతూసియాసిస్ట్, డాక్టర్స్, హై లెవెల్ ప్రెసిషన్
స్పోర్ట్స్ పర్సన్స్, ఇవి అన్ని రకాలు, అన్ని ఇంజినీర్స్ అందరితో పాటు కలిసి డిస్కస్ చేసిన తర్వాత వి లెర్న్ ద బెస్ట్ ఇన్ దెమ్. నా ప్రకారం అది. ద మోర్ యూ ఇంటరాక్ట్ అండ్ మోర్ యూ పీపుల్ యూ సీ, ద బెటర్ యూ బికమ్. అండ్ అంతకుముందు అది కావాలి, ఇది కావాలి, అంటే ఇది ఉంటే బాగుంటుంది, లగ్జరీ ఉంటే బాగుంటుంది అనిపించేది. అది మొత్తం పోయింది. ఈజ్ ద బేసిక్. అంటే మీకు తినడానికి ఒక అన్నం, ఆకలేసింది, అన్నం కూర ఉంది, సరిపోయింది, నీ పొట్ట నిండింది. ఒక బయటికి వెళ్ళాము, జస్ట్ వెళ్ళటానికి ఉంది, నార్మల్ వెహికల్ వెళ్ళాము, డెస్టినేషన్ రీచ్ అయ్యాము, వచ్చేసాము, మన పని అయింది. అంతే లేదా ఉన్న దాంట్లో బెస్ట్. అంటే టెక్నికలీ ద స్ట్రాంగ్. అంటే ఇప్పుడు మీరు గేర్ వాడుతున్నారు, యూ వాంట్ ద 100% ప్రొటెక్షన్, అందులో పర్ఫెక్ట్ బెస్ట్ కావాలి, అది అనిపిస్తుంది. కానీ మిగతా లగ్జరీస్ ఇవన్నీ ఏమన్నా అవన్నీ పోయినాయి. నాకే చాలా మంచిగా అనిపిస్తుంది. ఐ బికేమ్ బెటర్ పర్సన్ అని. వీఆర్ వెరీ ఇన్స్పైర్డ్ అండ్ అమేజ్డ్ బై యర్ స్టోరీ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. ఓకే. ఆర్థోపెడిక్ సర్జన్గా మీరు అఫ్ కోర్స్ ఎక్సెల్ అవుతూ, ఇంకోవైపు మీ లైఫ్కి సంబంధించిన ఒక ప్యాషన్, ఒక అవేకనింగ్ని మీరు ఫాలో అయ్యి, ఏదో ఒక కొండ ఒక పెద్ద పర్వతం అధిరోహించి ఆపేయకుండా ఒక సంకల్పం, ఒక దీక్షతో చేశారు. ఇది ఖచ్చితంగా నేనైతే నమ్ముతానండి, కొండల్లో పర్వతాలలో ఒక డివైన్ ఎనర్జీ ఉంటుందని. అది ఖచ్చితంగా మిమ్మల్ని తాకుంటుంది, ఇంకా తాకుతూ ఉంటుంది. మీ ద్వారా, మీ సర్జరీస్ ద్వారా, వైద్యం ద్వారా మీరు చాలా మందిని అలా హీల్ చేస్తారు, క్యూర్ చేస్తారని వి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. బట్ నేను ఎప్పుడు అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ 3 డిఫరెంట్ సెట్స్ ఆఫ్ పీపుల్. ప్లీజ్. ఇప్పుడు అంటే ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్, ఎన్నోసార్లు చెప్దాం అనుకుంటా కానీ ఐ డోంట్ హ్యావ్ ఎ నేను వాళ్ళకి చెప్పాను, బట్ ఎవ్రీబడి షుడ్ నో. ఫస్ట్ థింగ్ మై ఫ్యామిలీ, అంటే జాయింట్ ఫ్యామిలీ, ఎవ్రీబడి, అంటే అందరూ నాకు హెల్ప్ చేశారు. ఎప్పుడు అంటే ఇది చేయొద్దు అని ఎవరు అడ్డుపడరు, అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఫస్ట్ ఫ్యామిలీకి, నెక్స్ట్ మా వైఫ్, ఎందుకంటే నేను లేనప్పుడు అన్నీ చూసుకుంది, చేసుకుంది, అన్నీ చేసింది ఆమెకి, అంటే ఇంకెన్ని చెప్పినా తక్కువ. నెక్స్ట్ మా కొలీగ్ డాక్టర్ ప్రశాంత్, నేను లేనప్పుడు నా రెస్పాన్సిబిలిటీ అంతా ఆయనే చేస్తారు. నేను చేయాల్సిన పనులు, ఇంటికి వెళ్ళకుండా ఉండి కూడా మొత్తం అన్నీ చేసి ఆయనే చూసుకున్నాడు. సో డాక్టర్ ప్రశాంత్. మా జూనియర్ రంజిత్ అని ఉన్నారు, ఆయన కూడా పాపం అన్నీ నాకు ఏది టెక్నికల్ ఆస్పెక్ట్, ఎడ్యుకేషన్ వైజ్ ఇవన్నీ ఏ ఉన్నా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. తర్వాత మా ఎల్కేజీ ఫ్రెండ్స్, అసలు నేను అడగకుండానే వాళ్ళే ఆర్గనైజ్ చేసుకొని, వాళ్ళకి ఇది కావాలి అంటే వాళ్ళు కూడా సెర్చ్ చేస్తారు, ఇది బెస్ట్, నీకు ఇది కావాలి, ఈ ట్రైనింగ్ కూడా తీసుకుంటే వై డోంట్ యూ కన్సిడర్ దిస్, ఈ పాత్లో వీళ్ళు వెళ్ళారు, ఈ ట్రైనింగ్ తీసుకున్నారు, ఇలాంటివి నాకన్నా ఎక్కువ వాళ్ళు సెర్చ్ చేస్తారు. వాళ్ళు కూడా ఆల్ దీస్ పీపుల్, అంటే వీళ్ళే కాకుండా అసలు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఐ వాంట్ టు గివ్ ఏ హోల్సమ్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా హెల్ప్ చేశారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. ఇవి అకంప్లీష్ చేశారు, నాకు పేరు వచ్చింది. కానీ నా వెనకాల ఉండి నడిపించిన వాళ్ళు వీళ్ళంతా. మీ మంచితనం, మీ హ్యూమిలిటీ అండి టు సే దట్. వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. మిమ్మల్ని చూడడమే అండ్ మీకు ఎక్స్పీరియన్సెస్ వినడమే ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. మేము ఏం చేస్తామంటే ఇప్పుడు కొండలు ఎక్కుతాం లేదో తెలియదు, మిమ్మల్ని చూసి ఫిట్నెస్ మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. అదండి సార్, ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, యూ ఆల్ కెన్ డూ ఇట్. ఫిట్నెస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వి షుడ్ ఆల్ అవేకన్ ఇన్ ద బాడీ. అ ఫిట్ బాడీ ఇస్ ఫిట్ మైండ్ అంటారు. ఇంకా నాకు 2 విషయాలు, అంటే ఫిట్ ఇండియా, అంటే అందరూ ఇండియాలో ఉన్న వాళ్ళు అందరూ ఫిట్ అవ్వాలి, స్టాప్ అడల్టరేషన్ ఫుడ్లో, ఎస్పెషల్లీ ఫుడ్, ఈ 2 జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. తప్పకుండా అందరం కృషి చేద్దామండి. సుమన్ టీవీ కూడా అందరి ఆరోగ్యం కోసం మేము చాలా హెల్త్ మీద విపరీతమైన ఫోకస్ చేసి బోల్డ్ అంత కంటెంట్ చేస్తాం. జస్ట్ టు అంటే కీప్ ఇన్ టచ్ విత్ వ్యూవర్స్ అండ్ కాన్స్టెంట్గా డాక్టర్లు చెప్తూనే ఉంటారు, అడల్టరేటెడ్ ఫుడ్ వద్దు, ఆయిల్స్ ఇలా వాడద్దు, ఇలా చేయొద్దు, వెయిట్ తగ్గించుకోండి, లేదు హెల్తీ ఫుడ్ తినండి, హెల్తీ ఆప్షన్స్ వెతుక్కోండి అని. ఇవన్నీ చేసి యాక్చువల్లీ ఐ బికేమ్ ఫుడ్ ఎక్స్పర్ట్, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్, వెయిట్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్, అండ్ అన్నీ నేర్చేసుకున్నాను నేను. యాక్చువల్లీ అంటే లాస్ట్ దాంట్లోనేమో ఫ్రాస్ట్ బైట్ అయిందండి నాకు, వేల్కి ఫ్రాస్ట్ బైట్ అయ్యి ఐ రికవర్ టోటలీ. అంటే యాక్చువల్గా 7-8 మెంబర్స్ అని చెప్పారు యాంపిటేషన్ అవసరం పడుతుందేమో అని. ఏమవుతుంది ఫ్రాస్ట్ బైట్ అంటే? బాగా ఫ్రాస్ట్ బైట్ ఏంటంటే టెంపరేచర్స్, ప్రొలాంగ్ ఎక్స్పోజర్ ఫర్ టు కోల్డ్ టెంపరేచర్. వేలు మీద ఏమవుతుందని? వేలు మీద మొత్తం నల్లగా అయిపోయిందండి, వేలు మొత్తం స్కాబ్, అంటే ఎండిపోయి, అంటే డ్రై గ్యాంగ్రీన్ అవుతారు, అదే అండి రాలిపోతుంది. మామూలుగా అయితే రాలిపోతుంది. యాక్చువల్లీ నాకు నేను మెజర్ 6 mm థిక్నెస్, అంటే ఒక 18 kg నీళ్ళతో కూడా ప్రెస్ చేసి చూసాం, అసలేం బ్లడ్ రాలేదు. ఎవ్రీబడి థాట్ ఇట్ మే గో అన్నారు, కానీ నేను చెప్పాను కదా, నా చుట్టూ అందరు మంచి మనుషులు ఉన్నారు, రైట్, బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఐ టోటలీ రికవర్డ్. ఇప్పుడు నేను ఫ్రాస్ట్ బైట్, అంటే నేను చాలా ఆర్టికల్స్ చదివి ప్రోటోకాల్స్ ఇవన్నీ, నౌ ఐ బికమ్ ఫ్రాస్ట్ బైట్ ఎక్స్పర్ట్ ఆల్సో. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, న్యూ ఎక్స్పీరియన్స్, అండ్ ఇట్ ఈస్ బికమింగ్ ఎ న్యూ థింగ్.
వీల్ ఇన్వైట్ యూ అగైన్ అండ్ అగైన్ డాక్టర్ ఆశా రెడ్డి డెఫినెట్లీ గారు. అండి. నేను అంటార్టికా ఈసారి ప్రాపర్ డాక్యుమెంటేషన్ వీడియో అన్ని తీసుకొచ్చి ఐ విల్ షో అంటార్టికా టు యూ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. Okay వి అండి. లుక్ ఫార్వర్డ్ అండి. విషింగ్ Okay. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. నమస్కారం. థ్యాంక్ యూ.